నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారు బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. ఇన్ఫ్యాక్ట్ అదరగొట్టారు. ఆ ఏవైతే టాస్క్లు ఉన్నాయో అంత ఈజీ కాదు ఆ టాస్క్లు. అదేదో అంటారు టవర్స్ని, టవర్ ఆఫ్ అనాయ ఏదో అంటారు, ఏదో సమ్ టవర్ అనమాట. అది ఇవన్నీ చూడటానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ చాలా కష్టం. మామూలుగా అంటే మనం ఆడినప్పుడు ఏంటి అంటే సింపుల్గా మనం మూవ్ చేయగలం, ఎందుకంటే వెయిట్లెస్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అవి చాలా వెయిట్ ఉన్నాయి. ఒకటి మాస్టర్ గారు సూట్ కేసులు టపటప ఎత్తి పెట్టేసి మాస్టర్ గారు వెనక్కి పడిపోయారు, బ్లాక్ పట్టుకొని. సిద్ధు కూడా చెప్తాడు చాలా బరువుగా ఉన్నాయని చెప్పి. దట్టు చాలాసేపు జరిగింది ఆ టాస్క్. పైగా ఎండ మనకి కనిపించలేదు కానీ చాలాసేపు జరిగినట్టు చాలాసేపు జరిగింది ఆ టాస్క్. పైగా ఎండ. ఆ రెండోది వచ్చేప్పటికి చిక్కుముళ్ళు. అదైతే కంప్లీట్ ఫ్రస్ట్రేషనే, మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు. ఆ ఎండలో ఆ చెమటల్లో ఇదంతా. అయితే ఇక్కడ సిద్ధుకి నటరాజ్ మాస్టర్ గారి పేరుకి సిద్ధు పేరుకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? సిద్ధు అండ్ సోనియా టాస్క్ ఆడకముందు ఓడిపోయారు వాళ్ళు. ఎస్, ఎందుకంటే వీళ్ళ ప్రిపరేషన్ అలా సాగింది. వేరే నటరాజ్ మాస్టర్ గారిది, నీతు గారిది ప్రిపరేషన్ అలా సాగల. ఏదైనా ఆడదాం, ఏదైనా కొడదాం, ప్రాణం పెడదాం, ఎట్టి పరిస్థితులైనా సరే కొట్టాల్సిందే అన్నే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏదొచ్చినా సరే అసలు నువ్వు 95 అది కూడా చెప్పకు, ఏదొచ్చినా మనం కొడుతున్నాం అన్న దాంట్లో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మెంటల్ ఎబిలిటీ ఏంటి, ఎందుకమ్మా అసలు ఇవన్నీ ఏంటో, నీకు బఫేలో మిల్క్ లెక్కేయటం వచ్చిగా అట్లా. అంటే వీళ్ళది కొంచెం లోగా, మేబీ అండర్ డాగ్స్గా దిగుదాం, మనల్ని మనం లోగా ఉంచుకుందాం, సో దట్ ఒక షాక్ ఇద్దాం అని ఏదైనా ప్లాన్ చేసుకున్నాను తెలియదు. కానీ పాజిటివ్ ఇంటెంట్ రాలా వీళ్ళ గేమ్లోంచి, వీళ్ళ ప్రిపరేషన్ నుంచి పాజిటివ్ ఇంటెంట్ రాలా. వీళ్ళ దాంట్లోంచి కంప్లీట్ పాజిటివ్ వచ్చింది. అందుకోసం చెప్పి ఆ ఉత్సాహంతో ముందుకెళ్ళారు. వీళ్ళు ఏంటంటే ఇంటెంటే సరిగ్గా లేదని నాకు అనిపించింది, నా వ్యూనే. అలాగే ఎగ్జాక్ట్గా కాదు, నాకు అనిపించింది, చూసినప్పుడు అనిపించింది. వీళ్ళు టాస్క్ స్టార్ట్ అవ్వకముందే ఓడిపోయారు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ప్రేమ గురి ప్లాన్స్ కూడా వర్కౌట్ అయినాయి. బురద ఏదైతే పోసారో ఆ బురదలో నుంచి ఆ బురద వరదగా పారి మాస్టర్ గారిలో నుంచి పగ రగిలించింది. సో పగ రగిలిన ఫైర్ ఆ రేంజ్ అనమాట. సో ఆ పగను రగిలించుకున్నారు. సో యాక్టివిటీ ఏదైతే పెట్టాడో ప్రేమ గురు బురద యాక్టివిటీ, అది బాగా వర్కౌట్ అయింది. ఇంకా మన కళ్యాణ్ గురించి, వాసంతి గారి గురించి, మిగతా గురించి ఎపిసోడ్లో ఉన్న పాయింట్స్ అన్ని మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్. సో ఇట్స్ క్లియర్, నాకు అర్థమైంది ఏంటంటే మెగా ఛాలెంజ్ ఉంటుంది. ఆ మెగా ఛాలెంజ్లో నెక్స్ట్ అందరికీ బాండ్ క్రెడిట్స్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్ బాండ్ క్రెడిట్స్ ఏమంటే చూసుకొని లాస్ట్ బాటమ్ టు ఎవరంటారు వాళ్ళు లేపేస్తారనుకుంటున్నా. అన్యాయం జరిగిద్దా న్యాయం జరిగిద్దా అన్నది మన ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంది. ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ ఎపిసోడ్లో పెద్దది అయిపోద్ది. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, ఫస్ట్ లైక్ కొట్టండి. నేను ఆగుతాను కాసేపు, కొట్టండి. చాలామంది పనులు స్టార్ట్ చేసేసుకుంటున్నారు వీడియో అని చేసి. నేను ఇప్పుడు చెప్తున్నాను, రేపు నుంచి ఫస్ట్ చెప్పేస్తాను అయితే లైక్ చేయండి అని చెప్పి. దాని తర్వాత కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపించింది ఆ టాస్క్, కళ్యాణ్ బిహేవియర్, సిద్ధు సోనియా వాళ్ళు ఎలా ఆడారు అన్న దాని మీద మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇంకా మనం ఎపిసోడ్లో పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోదాం. కొంతమంది కళ్యాణ్ వాళ్ళ డిస్కషన్ కూడా అర్థమై ఉండదు. కళ్యాణ్ నౌకరాజ్ది మే హూనా మే బోల్తా మే బోలుంగా, ఈ డోంట్ వరీ. సిద్ధు వాళ్ళు నిజంగానే మెంటల్ ఎక్కుతుంది ఒక్కొక్కరు ఆలోచించే విధానం చూస్తూ ఉంటాను. ఏంటంటే కళ్యాణ్ వచ్చి అన్నాడంట, చాలామంది సిద్ధుని తీసుకుంటే అయిపోయేది అన్నారు అని చెప్పి. అంటే మనం సిద్ధు అండ్ సోనియా వచ్చేవాటికి అభి అండ్ అమెరికాని అంతకన్నా వీకా అమ్మా మనం. సర్లే ఏమో అని ఎవరన్నారు ఏంటంటే పేర్లు చెప్పనన్నాడు. ఓకేలే, వాళ్ళ ఒపీనియన్ అది అనుకుంటున్నారు. సో చెప్పలేము, ఏదైనా జరగచ్చు. వాళ్ళు వెళ్ళి ఇల్లే గెలిచేవాళ్ళేమో, మీరు ఎవరు నో. నెక్స్ట్ కళ్యాణ్ మాస్టర్ గారు మాట్లాడుకున్నారు. భాను స్మార్ట్ మాస్టర్, చాలా స్మార్ట్, అందరికన్నా స్మార్ట్. భాను అరుస్తాడు, పాయింట్లు చెప్తాడు, ట్రిగ్గర్ చేస్తాడు కానీ మనం అవ్వకూడదు. ఎందుకంటే అది మేబీ తన గేమ్ అయి ఉండొచ్చు, తన స్ట్రాటజీ ఉండొచ్చు. 5th వీక్లోనే వస్తు చెప్పింది నువ్వు అవ్వద్దు, సో తను చేస్తాడని చెప్పి అప్పటి నుంచి ఎప్పుడు అరవలేదు. అంటే నీతి గారు అంటారు, మేము కూడా ఇదే పాయింట్ చెప్పుకున్నాం అది అంటారు. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో సైడ్ సిద్ధు అండ్ సోనియా ఫుల్ కామెడీ చేసుకుంటారు. వాళ్ళంతా కామెడీగానే సాగింది. చివరికి గేమ్ కూడా బిత్తిరిగా అయిపోయింది. సిద్ధు అంత బుర్రలేని దానివైతే కాదు కదమ్మా, నువ్వు ఎంతలా ఆలోచిస్తావు నువ్వు అంటే సోనియా, అమ్మా నేను బుర్రలేని దాన్ని అమ్మా, నేను ఒప్పుకుంటా అమ్మా, ప్లీజ్ అమ్మా, నేను బుర్రలేని దాన్ని అమ్మంటే సిద్ధు లేదు నాకెంత ఉందో నీకు కూడా అంతే ఉంది అంటే సోనియా, లేదమ్మా నీకన్నా నాకు తక్కువే ఉందమ్మంటే సిద్ధు లేదు. ఆ టైంలో ప్రాబబిలిటీస్ వస్తే నువ్వు కామ్గా ఆలోచించు, నేను కామ్గా ఆలోచిస్తా, లాజికల్గా చేద్దాం అంటే సోనియా బఫెలోకి ఒక బఫెలోకి ఎంత మిల్క్ అంటే 15 బఫెలోకి ఎంత మిల్క్ అనేది నువ్వు చెప్పేస్తావు కదమ్మంటే ఏం నేను చూసుకుంటా. అంటే వాళ్ళ థాట్స్లో ఉన్నారు, ఏ గేమ్ వస్తుంది ఏంటో తెలియక మెంటల్ ఎబిలిటీ అంటే ఏంటి. సో వీళ్ళు ముందే గివప్ ఇస్తారు. ఇది ఎక్కడి నుంచి బీజం పడింది తెలుసా? ఫస్ట్ వారాల్లో ఎక్కడో పజిల్ కళ్ళు కట్టుకొని పజిల్ పెట్టలా పెరిగిస్తారా, అక్కడ పడింది బీజం. అందులోంచి బయటికి రాలా. అమ్మా ఏదొచ్చినా ఆడదామమ్మా, ఎందుకమ్మా భయం, పజిలే కదా వాళ్ళు పెట్టినట్టు మనం ఎందుకు పెట్టలేమమ్మా, వాళ్ళకన్నా మనం తెలియ తక్కువ వాళ్ళమ్మా, చూసుకుందాం రాని ఏమమ్మా ఏదైతే అదే ఇది. ఇలా ఉంటే కొంచెం ఊపు ఉంటుంది, ఊపేస్తా అన్నట్టు ఉండాలి. నీరసంగా ఉండి ఏమవుతుందో ఏంటంటే నీరసంగానే సాగింది గేమ్ కూడా. అసలు పవరే లేదు, స్ట్రెంతే లేదు. ఈ యాక్టివిటీస్లో వీటన్నిటిలో కూడా ఎంతైనా సరే ఎన్ని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి.
వీళ్ళ మీద కూడా యాక్టివిటీ ఇంపాక్ట్ ఉండుంటే నలుగురు బురద పోస్తుంటే ఏంటమ్మా మనల్ని ఎట్లా అంటే అట్లా మనం ప్రూవ్ చేసుకోవాలమ్మా అన్న దాంతో వెళ్ళుంటే తొడగొట్టుకొని ఎయ్యి నీవా అని వెళ్ళుంటే ఏదైనా అయ్యేది వర్కౌట్ అయ్యేది అనిపించింది. వీళ్ళు ఎవరు ఇచ్చేలా. నెక్స్ట్ నోకరాజు వాళ్ళు నటరాజ్ మాస్టర్లు మాట్లాడుకున్నారు అనమాట. ఆశయాకి నా మీద నమ్మకం ఉంది, నా మీద ఆశ ఉంది, పెద్ద ఇదేం కాదు, వాళ్ళు పర్సనల్ మాట్లాడుకున్నారు అనమాట. నెక్స్ట్ ప్రేమగురు సిద్ధుని లేపి ఇప్పుడు ఏం జరగబోతుంది చెప్పంటే ఏదో చెప్పాడబ్బా, యావజ్జీవ కారాగార శిక్ష ఏదో కామెడీ చేయబడి అసలు నవ్వు రాలేదు. సో సిద్ధి కొన్ని కామెడీలు అట్టకుంటాయి, నవ్వు రాకుండా ఉంటే. యాక్టివిటీ ఏంట్రా అంటే మీ పోరాటంతో, మీ రేస్ టు ఫినాలే పోరాటంతో మ్యాన్షన్ మొత్తం వేడెక్కిపోయింది, కొద్దిగా చల్లబరుస్తానని చెప్పి ఆయన ఇచ్చింది ఏంట్రా అంటే వాళ్ళ పార్ట్నర్లాగా అందరూ యాక్ట్ చేయాల్సి వస్తుందని సింపుల్గా జంబలక్కడి పంప. అమ్మా సాయిరామ్ మావా ఏదో ఒకటి చేశారు కానీ ఇన్విటేషన్లు ఇవన్నీ కానీ ఒక చోట మాత్రం చిది ఈసారి అనిపించింది. ఎక్కడ చెప్పండి, అందరికి అక్కడే అనిపించింది. దొంగ అందరికి అక్కడే అనిపించింది. ఎక్కడంటే కళ్యాణ్ వేసుకున్న డ్రెస్ మాత్రం బా ఆపలేదా వాసంతి గారు? కళ్యాణ్ ఎక్కడెక్కడ ఆపారు కానీ ఇక్కడ ఎందుకు ఆపలేపారు అన్నది నాకు అర్థం కాల. జీవితం మీద చాకు వచ్చి వెనక్కి వచ్చేసింది. అలా అనిపించింది. ఎందుకయ్యా మాకు ఎందుకు ఇదంతా, ఎందుకు బాగానే ఉన్నావు కదా మనదాకే, ఎందుకు 2 రోజులు చేమైంది నీకు, ఎందుకు ఇంత ప్రవర్తిస్తున్నావు ఏంటో. చాలా నిలుడిపోతాయో కానీ ఆ డ్రెస్ ఉంది కామెడీగా వేసుకున్నాడు కానీ బాగా సెట్ అవ్వాలా నాకైతే మాత్రం కొంచెం కొన్ని విషయాలు ఇలా వెయ్యడ్గా అనిపిస్తాయి అనమాట. సో నాకు అట్లా అనిపించి కొంచెం ఆడ్గా అనిపించింది. సరే ఏదో చేశారు, పైన కింద పడేది కామెడీ చేశారు. ఇంకొక విషయం, ఇది కామెడీగా నచ్చలా, ఇంకోటి సీరియస్గా నచ్చలా. చెప్పకూడదు అనుకున్నా ఇప్పుడు చెప్తా. సమూహం దీన్ని మనం టాలరేట్ చేయకూడదు, అందుకని చెప్తాను అనమాట. లైట్ నోట్స్ అని చెప్తాను. అదేంటి అంటే ఆసియా గారు నోకరాజుని ఇమిటేట్ చేయాలి, నోకరాజు ఆసియాని ఇమిటేట్ చేయాలి కాబట్టి మొహానికి కొద్దిగా బ్లాక్ కలర్ రాసుకున్నారు. మీరు గమనిస్తే నాకు అది నచ్చలా, అవసరం లేదు. అది మీరు పర్సనాలిటీని ఇమిటేట్ చేయాలి, డ్రెస్సింగ్ సెన్స్ని ఇమిటేట్ చేయాలి, కానీ కలర్ మనమే అట్లా తక్కువ చేసుకున్నట్టు అనిపించింది. ఒకవేళ ఆ ఉద్దేశంతో అలా పెట్టుంటే కనుక సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒకవేళ నేను రాంగ్ ఆలోచిస్తే మాత్రం సారీ. సో అది నాకు నచ్చలా. ఇంతకు మించి ఇంకేం చెప్పను, బాగోదు అంతమించి చెప్తే. బట్ చెప్పాలనుకున్నా, అసలు చెప్పకూడదు అనుకున్నా, ఎందుకు లేని. బట్ సమ్వేర్ మనం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. దట్ డజంట్ మ్యాటర్, అవన్నీ మ్యాటరే కాదు. సో అది ఆ గెటప్స్ పోనీ అదేనా ఫుల్ కామెడీ చేసి ఏమైనా చేశారంటే పెద్ద కామెడీ కూడా అనిపించలేదు నాకు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా చూడలేక వదిలేశాను కూడా కొద్దిగా. నెక్స్ట్ ఇంతకుముందు ఈ యాక్టివిటీ పెడితే సోనియా అరిసిద్ది, ఏంటి ప్రేమగురు మాకు ఛాలెంజ్ పెట్టాక యాక్టివిటీస్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. సోనియా ఛాలెంజెస్ పరిస్థితి ఏంటమ్మా, జానుబానేమో లెక్కలేసేసుకుంటున్నారు, మన గ్రాఫ్ ఎట్టయిలింది యాక్టివిటీ అన్నింటిలో అనమాట. నెక్స్ట్ జాను వాళ్ళేమో సిద్ధు చెప్తున్నాడు, జాను బాను వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళేం మాట్లాడుకున్నారు, సిద్ధు చెప్తున్నాడు సోనియా అంత రిక్వెస్ట్ చేయదని చెప్పి, అంటే వాళ్ళ లిమిటేషన్లో. అలాగే బాను ఏం చెప్తారంటే నీ తక్కువ వాళ్ళు కూడా బాగాలేదు, సిద్ధు సోనియా వాళ్ళు చేయలేదు, శాండ్రా మహేష్ వాళ్ళది అయితే అసలు ఏదో అనుకున్నాం కానీ ఏమీ లేదు, వాళ్ళేమో చెప్తే వినిపించుకోవట్లేదు, మేమే బాగా చేసాం అనుకుంటున్నారు, ఇంకేం చెప్తాం. సో మనల్ని మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయలేదు. వీళ్ళు ఏం చెప్తారంటే వీటికి మార్క్స్ ఉంటాయి, ఈ యాక్టివిటీకి మార్క్స్ ఉంటాయి కాబట్టి, సో వీటన్నిటిలో మనమే బాగా చేసుకున్నాం, వీళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదు కాబట్టి మనకు కొద్దిగా మంచి మార్క్స్ వస్తాయి. సో దాని ప్రకారం కూడా చూసుకుంటే మనం కొద్దిగా ముందుంటాము అన్న ఇదిలో ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ టాస్క్ మెగా ఛాలెంజ్ కూడా అయిపోయిన తర్వాత జడ్జెస్ కూడా మార్కులు ఇస్తారు. జడ్జెస్ కూడా మార్కులు ఇచ్చిన తర్వాత ఆ మార్క్స్ అన్ని క్యాలిక్యులేట్ అయ్యి బాటమ్ రూలో ఉన్న వెళ్ళిపోతారు. మ్యాక్సిమం అదే జరిగింది. నోకరాజ్ ఇది డే ఎండ్ అయిపోయింది. ఉదయాన్నే తెల్లారే స్టార్ట్ అయింది మామ ఇది దిడేల్. సో నోకరాజ్ ఎంతమందికి అర్థమైంది, హానెస్ట్గా చేతులు అతను నిజంగా అర్థమైందా మీకు? సరే నాకైతే ఫస్ట్ అర్థం కాదు, తర్వాత ఎప్పటికో అర్థమైంది ఏం చెప్తారు ఏంటి అని చెప్పి. నోకరాజు ఒక రూమ్లో 6 అబ్బాయిలు 6 అందరూ పడుకున్నారు. డామ్ రూమ్ గురించి చెప్తున్నారు. డామ్ రూమ్లో 6 పడుకున్నారు, ఏసీ కోసం అందరూ వరుసగా పడుకున్నారు. అయితే మధ్యలో 2 బాత్రూమ్కి వెళ్ళారు. వాళ్ళిద్దరు ఎవర్రా అంటే నోకరాజు కళ్యాణ్ ఇద్దరు వాష్రూమ్కి వెళ్ళారు. రాగానే దడేలు అని చెప్పి, అంటే ఓవరాల్గా చెప్తా, అందరూ ఒక సైడ్ పడుకుంటే వాసంతి గారు ఇటు సైడ్ పడుకున్నారు, అంటే కాళ్ళ వైపు తలబెట్టుకున్నారు. ఈయన ఏం చేశాడు, దడేలు అని చెప్పి బాంబులు వేసాడు. గ్యాస్ ప్రాబ్లం వేస్తే వాసంతి గారి ఫేస్ మీదకి ఉన్నట్టే కదా. సో అది వాళ్ళు జోక్గా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి జోక్స్కి పర్టికులర్గా ఏంటంటే ఒక్కొక్కరికి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నా ఒపీనియన్ అనుకోండి, నాకు ఇది చాలా అంటే చాలా ఆడ్గా ఉంటుంది మా, ఎంత వేడిగా ఉంటుంది అంటే అంత వేడిగా అనిపిస్తుంది. అస్సలు అలాంటి డిస్కస్ చేయాలని నాకు చిరాగ్గా ఉంటుంది. సో ఇలాంటి డిస్కషనే నేను ఎంకరేజ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంఫర్టబుల్ కాదని స్టార్టింగే చెప్పేస్తా. కొంతమంది ఉంటారు, కొంతమంది దోస్తులు, కొంతమంది ఉంటారు జర వాళ్ళకి ఇష్టం ఆ సౌండ్లు, ఆ ట్యూన్స్, అట్లా కామెడీ చేసుకుంటారు వాటిని. సో వాటికి ఇష్టం. కొంతమంది దాన్ని ఎంకరేజ్ చేయగలుగుతారు, కొంతమంది ఆ కామెడీని ఆస్వాదించగలుగుతారు.
ఇది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనలో కూడా కొంతమందికి ఇట్స్ ఓకే, ఏముంది ఇందులో అవి మాట్లాడుకోవచ్చు నార్మల్గానే ఉంటాయి, కొంతమందికి చిరాగ్గా జుబుక్సకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడు దాని మీద వీళ్ళు జోకులు వేసుకున్నారు. నోకరాజ్ ఏమో ఇద్దరం వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్లా 5 నిమిషాల తర్వాత ఇట్లా వేసాడు ఇవన్నీ చెప్తే కళ్యాణ్ కావాలని వేసా. పోనీ కళ్యాణ్ జస్ట్ వింటున్నాడు అంటే వినట్లా, కళ్యాణ్ కూడా కావాలనే వేసా నేను. అట్లా వేసేపాటికి లేచి కూర్చొని ఇటు తిరిగింది. సో ఎంతసేపు ఇటు తిరగమంటే తిరగట్లేదు, అందుకని వేసాను, వేస్తేనే తిరిగింది అని చెప్పి. అమీర్ ఇంతకీ ఏమైంది, అందులో ఏముంది పెద్ద అంటే గ్యాస్ నార్మల్ కదే. సో అమీర్ ఏంటంటే డాక్టర్ టైప్, ఆయన 3వ రకం, ఆయన ఏంటంటే అటు క్లాస్ కాదు ఇటు మాస్ కాదు అన్నమాట ఇలాంటి విషయాల్లో న్యాచురల్. సో అందులో ఏముందంటే వాసంతి ఏమో చెప్తారంటే ఎందుకంటే నా ఫేస్ అక్కడే ఉంది. సో తను ఎక్కడైతే అదనమాట సంగతి అది అక్కడ ఉంది. కళ్యాణ్ దెబ్బకు లేచి తల్లి ఇటు తిరిగింది అని చెప్తా అంటే నోకరాజ్ ఏమో వాసంతి ఎవరు చూడలేదు అనుకున్నారు కానీ చూసా, నేను ఇట్లా చూస్తా ఉన్నానని చెప్పి ప్రేమగురు నైట్ జరిగింది ఇది చెప్పిన తర్వాత ప్రేమగురు నైట్ జరిగింది ప్రోమోలో వేసేయండి అని అన్నాడు. ఇక్కడ కళ్యాణ్ ట్రిగ్గర్ అయ్యాడు. సో వీళ్ళు ఇలాంటి మాటలు చాలా మాట్లాడుకుంటున్నారు. ఇవి ఇంతకుముందు కూడా కొన్ని డిస్కషన్లు జరిగినాయి, మీకు గుర్తుంటే సిద్ధు సోనియా మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్ అయింది. అలాగే జాను బాను వాళ్ళు పూల్ సైడ్ కూర్చొని జాను అంజలి గారు ఇలా పర్సనల్ విషయాలు కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కానీ అదే చిన్నవో పెద్దవో ఏదైనా జుబుక్సాకరమైన విషయాలు కానీ మాట్లాడుకుంటున్నారు. మనకి టెలికాస్ట్ ఇట్లా అన్నీ నెసిటీ ఇది కూడా వేసేవాళ్ళు కాదు. ఈ దడేలు అనేది కూడా వచ్చేది కాదు. ఇట్స్ అనేది దడేలు జరగకపోయింటే కనుక వచ్చేది కాదు. ప్రోమోలో వేయండి అన్నాడు. ఇయ్యంగానే కళ్యాణ్ వెంటనే నోకరాజు ఒక పాయింట్ వరకు బాగుంటుంది, ఊరికి ఇంకదే చెప్పకు, చిరాగ్గా ఉంది నాకు అన్నాడు. అంటే ప్రోమోలో వేయండి అని నచ్చలేదు అనమాట ఆయనకి. సో ఇది పద్దాక చెప్తున్నట్టు ఉంది అంటే నోకరాజు అంటే నీకు నచ్చలేదా అంటే నాకు నచ్చలేదు అన్నాడు. నోకరాజు మరి ముందే చెప్తే అయిపోద్ది కదా. సో ఒకటి చెప్తున్నాను అందరికీ, నవ్వినంతసేపు బాగానే నవ్వుతున్నారు కానీ తర్వాత బాగాలేదని. ఇందులో ఎవరిది రాంగ్ అంటే కళ్యాణ్దే రాంగ్, అవుట్ అండ్ అవుట్ రాంగ్ అంతే. ఎంజాయ్ చేసినంతసేపు చేసి తర్వాత అది లిమిట్ దాటుతుందని ముందు తెలియదు అనుకుందాం. నేను కూడా ఇప్పుడు కళ్యాణ్ ఫ్యానే సరేనా, మీ కొంతమంది లాగా లిమిట్ దాటుతుంది మా ఆడియో తెలియదని. లిమిట్ దాటిపోయింది అనుకున్న తర్వాత చెప్పే విధానం ఇది కాదు, మామూలుగా చెప్పాలి. సార్ నోకరాజు ఇంక సాగదీకి బాగాలేదు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఎందుకంటే ముందు దాన్ని మనం ఎంజాయ్ చేసాం కాబట్టి. ముందు అసలు మనం ఇన్వాల్వ్ అవ్వకుండా చిరాగ్గా మనం ఫేస్ పెట్టి కూర్చున్నాం అనుకోండి, ఫేస్లో తెలిసిపోతుంది చిరాగ్గా ఉంది, అయినా సరే మనోడు చేశాడు అంటే మనోడిని ఏదైనా అనొచ్చు. నోకరాజుని అసలు తప్పు పట్టలేం, కళ్యాణ్నే తప్పు పట్టాలి. అక్కడ అంత రియాక్షన్ అవసరం లేదు. దాని తర్వాత టాపిక్ వదిలేంటే నోకరాజు నాకేం సరదా కాదు, సో నచ్చకపోతే చేయడానికి నవ్వినంతసేపు నవ్వుతున్నారు, అందరి ముందు మాత్రం పాయింట్అవుట్ చేస్తున్నారు నన్ను. ఇంతకుముందు కూడా పాయింట్అవుట్ అయ్యారు కాబట్టి, అంజలి గారు పాయింట్అవుట్ చేశారు కాబట్టి, నోకరాజుకి ఇది రెండోసారి కాబట్టి ఈ కమెడియన్స్తో ఉండే ప్రాబ్లం ఇది పాపం వాళ్ళకి. వాళ్ళు ఏదో కామెడీ చేయాలనుకుంటారు, ఎదుటోళ్ళు ఎవరు హట్ అవుతారు, వాళ్ళు హట్ అయినప్పుడు వీళ్ళు అసలు కామెడీ చేయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. నేనేదో ఇది చేసేసినట్టు నచ్చకపోతే నాకేమైనా సరదానా అదే పనిగా చేసుకోవడానికి అయ్యంటే కళ్యాణ్ వెళ్ళిపోతే అన్నాడు. వసు కమ్ అన్నాడు. సో వసంతి గారు వచ్చారు, ఎందుకు ఏంటని అడగల, నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళు, నేను ఎంజాయ్ చేస్తాను కూర్చుంటాను అనలా. ముగ్గురు బాటలోనే, సో హస్బెండ్ బాటలోనే వైఫ్ కూడా వెళ్ళారు. వెళ్తే కళ్యాణ్ ఏమంటాడు, నీకు అర్థం కావటం లేదా అంటే వాసంతి గారు అంటే నా పాటికి నేనున్నా, వై ఆర్ యూ బ్లేమింగ్ మీ, నేనేం చేశాను నన్ను ఎందుకు అంటున్నా, అసలు స్టార్ట్ చేసింది మీరు, మాట్లాడుకుంది మీరు, ఆవిడ బాగుంటుంది ఎవరున్నారు. జాను వచ్చింది, ఏమైంది అంటే బానేమో చిన్న ఇట్రా అంటే ఏదో జరిగిందిలే నీకు తెలియదు ఇట్రా అని చెప్పి పిలిచేశారు. కళ్యాణ్ ఏమో చెప్పించుకోపో, ఎందుకు వస్తున్నావు వెనకాల వెళ్ళు అని చెప్పి మొహం మీద అదే ఆ డైలాగ్ వేశారు కదా, మొహం మీద పడుతుందన్నావు కదా ఒక 2 సార్లు చెప్పించుకో అని చెప్పి వెళ్తా డోర్ షట్ కొంచెం గట్టిగానే హార్డ్గానే దాన్ని పుష్ చేశాడు. సో సౌండ్ పడింది, వెనకాల ఆవిడ వస్తుంది కదా పడింది, ఆవిడ షాక్ అయ్యారు. ఏం జరిగింది ఏంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఏమైంది అని చెప్పి. నాకు కూడా అర్థం కదా, ఎందుకు బాగానే ఉన్నాడు కదా, ఏమైంది ఏంటో. నెక్స్ట్ భాను వాళ్ళు బయట మాట్లాడుకున్నారు, నేను రెడ్ బ్యాగ్ వేసినప్పుడు గుర్తుందా అని ఇదే చెప్పాను, జోక్స్ మన మీద వేస్తాడు జొవ్వా మచ్చ అది అని చెప్పి, బట్ మనం వేస్తే మాత్రం తీసుకోడు, సేమ్ అదే జరిగింది, సో ఇప్పుడు కూడా అలాగే అయింది తీసుకోడు అని చెప్పి అమీర్ గారు చెప్తున్నారు అనమాట. నోకరాజ్ ఏమో పక్కన నవ్వుకున్నంతసేపు నవ్వుకొని అలా పాయింట్ పెట్టేస్తే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, సో నిజంగా అంత ఫీల్ చేసేస్తున్నానేమో అని బాధ అనిపిస్తుందా లేదా వాళ్ళకి, సో నాకు ఫీలింగ్స్ ఉండవా అంటాడు. ఐఎమ్ విత్ నోకరాజ్ దేని రాంగ్ లేదు. సో అది కామెడీగానే స్టార్ట్ అయింది, స్టార్టింగ్ నుంచి చెప్పేసిన తర్వాత చేస్తే తప్పు కానీ చెప్పలేదు, చెప్పే విధానం కూడా కరెక్ట్గా లేదు. నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళు అందరూ సోఫాలో కూర్చున్నారు బయట, ఆ డోర్ షట్ అయింది, దాని తర్వాత కట్ చేస్తే బయట కూర్చున్నారు. ఇది చూడండి, మరి ఇది ముందు ముక్క వెనక ముక్క ఎలా పెట్టారో తెలియదు కానీ ఇంత వేడిగా ఉన్నారేంట్రా వీళ్ళందరూ, వీళ్ళు అసలు మనుషులేనా, ఆయన కింగ్ ఆయన ఎవరంటే మహేష్. వాసంతి అంటేనే ఉంటారు మాటలు వదిలేకు అంటే వీళ్ళు మనుషులేనా, ఆయన కింగేనా అంటే మాటలు వదిలేక అంటే కళ్యాణ్ మనుషులేనా అన్నాను. సో ఏమన్నాను అంటే వాష్రూమ్ ఒక 40 minutes నుంచి ఆక్యుపైడ్ ఉందంట, ఏది డామ్ రూమ్లో ఉన్న వాష్రూమ్. సో నేను ప్యారడైజ్ దగ్గరికి వెళ్ళి నాక్ చేద్దాం అనుకున్నా, కింగ్ని అడగాలి కదా పర్మిషన్. సో నువ్వు కింగ్ కాబట్టి నాకు ఆల్టర్నేట్ ఆప్షన్ నువ్వు, ఎందుకంటే 40 minutes అయిపోయింది కాబట్టి అడుగుదాం అనుకున్నా. అడిగితే ఏమన్నాడు, నీ జోన్ ఉంది కదా ఆ జోన్లోకి వెళ్ళు అన్నాడు. ఏ జోను నీకు అర్థమైందా, ఈ జోను
సపరేట్ జోన్ ఉంటుంది కదా, మనకి ఎంత మట్టి చూపిలా నాకు అర్థమైంది ఈ జోన్ అని. సో ఆ జోన్లో వెళ్ళానంట. ఆ జోన్లో వాష్రూమ్ ఉందా అంటే లేదు. ఆ జోన్లో వెళ్ళు అని చెప్పి కామెడీ, అదో కామెడీ, అది కూడా ఒక జుబుత్సాకరమైన కామెడీ. ఇక్కడ నేను కళ్యాణ్ ప్లేస్లో అంటే ఎటో లుక్కి చెరిపోయాడిని, ఏంది ఇది, ఏం మాటలు ఇవి, మెయింటైన్ దట్ క్లాస్ అన్నట్టు వెళ్ళిపోయేవాడిని. ఈయన కూడా ఏంటి జోక్ కదా కామెడీ, నేను కూడా కామెడీగా అనుకున్నాడు, నేను ఫన్ అనుకున్నా. సరే ఫన్ అన్నాడులే అనుకొని, మరి అందరికి ఇబ్బంది అయ్యింది కదా నేను ఆ జోన్లో వెళ్తే, మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యింది, మరి వెళ్తే స్మెల్ ఇవన్నీ ఇన్ని వస్తాయి కదా, అప్పుడు ఏమన్నాడు, నువ్వే క్లీన్ చేయాలి అన్నాడు. ఇదేనా మాట్లాడేది వీళ్ళు అంట. అరే నువ్వేం మాట్లాడకుండా వాళ్ళే కనుక మాట్లాడితే అది కరెక్ట్ అవుతుంది. వాళ్ళు మాట్లాడిన తర్వాత నువ్వో మాట అన్నావు, నువ్వో మాట అయిన తర్వాత ఆయన మాట అన్నాడు. ఇదేనా మాట్లాడేది వీళ్ళు అంటే, మరి నువ్వు కూడా మాట్లాడేవు కదా, అందరికి ఇబ్బంది అయింది కదా నేను ఆ జోన్లో వెళ్తే అని ఎందుకు అన్నావు, మరి అనుకుని ఉండాలి కదా. ఇదే ప్రాబ్లం. నేను ఈ క్వశ్చన్ అడిగితే వాసు ఏమో మాటలు సరిగ్గా మాట్లాడు అంటుంది అని చెప్పి, అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నేను కావాలని వేసా సో దట్ తను తిరిగిద్దని, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మరి ఎక్కడికి వెళ్తే మిగతా వాళ్ళకి ప్రాబ్లం అయింది కదా అని చెప్పి, ఎందుకు మనం ఏది ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మనం వాళ్ళని పాయింట్అవుట్ చేసినా కరెక్ట్గా ఉంటుంది పాయింట్. మనం ఇన్వాల్వ్ అయిపోయి మనల్ని అన్ని మాటలు మనం కూడా మాట్లాడేసి జోకులు వేసేసి మధ్యలో వాళ్ళని ఎట్లా పాయింట్అవుట్ చేస్తే ఎట్లా ఉంటుంది. వాళ్ళు కంఫర్టబుల్, నువ్వు ఒకటి వేసావంటే కంఫర్టబుల్ అనుకునే కదా ఇంకోటి వేస్తారు. నువ్వు పక్కనే వాసింది అంటామాట, నువ్వు పక్కనే ఉన్నావు కదా, నీకు ఎందుకు రోషం రాలేదు, ఎందుకంటే సరదాగా సాగుతుంది కాబట్టి. నేను అక్కడ ఏమంటావు అని చెప్పి సైలెంట్గా కూర్చున్నా. సో ఇదే మాట భాను అంటే ఊరుకునేవాడా, సో భాను అంటే జాను ఊరుకునేదా, జాను అంటే భాను ఊరుకునేవాడా అని చెప్పి వాళ్ళతో కంపేర్ చేసి చెప్తున్నాడు. సో ఈయన హట్ అయ్యాడు కాబట్టి వెంటనే ఆవిడ హట్ అవ్వాలి, ఆవిడ అక్కడ స్టాండ్ తీసుకోవాలి అన్న విధంగా అనమాట ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఆవిడకి అక్కడ అర్థమే కాలేదు. ఎందుకంటే అసలు ఏమి మాట్లాడకుండా చిరాగ్గా పెట్టుంటే కళ్యాణ్ ఖచ్చితంగా వాసంతి గారు స్టాండ్ తీసుకున్నారు. దొంగరాజు మాట్లాడుతూ నచ్చలేదు, డిస్కషనే కాదని చెప్పి. కానీ మీరు ఎంజాయ్ చేస్తా నవ్వుతా ఉన్నప్పుడు, తను కూడా ఎంజాయ్ చేసి నవ్వుతా ఉన్నప్పుడు సడన్గా ఎట్లా షిఫ్ట్ అవుతుంది. మనకు మూడు స్వింగ్ అయినట్టు వాళ్ళకి మూడు స్వింగ్ అవ్వదు కదా, అందరికి ఒకేలాగా. ఇప్పుడు బాగా నడుతాడు. ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం, నౌకా మీద వచ్చిందా లేదంటే కింగ్ మీద వచ్చిందా ప్రాబ్లం? కళ్యాణ్ ఇద్దరి మీద, నాకు ఇద్దరి మీద వచ్చిందంటే వాసంతి గారు నేను స్టాండ్ తీసుకోలేదంట, అది నా మీద కోపం. అంటే అక్కడ నౌకరాజు ఎట్లా అంటున్నప్పుడు ఆవిడ స్టాండ్ తీసుకోలేదని కోపం. అభి గారు చూసే దే బికమ్ బ్యాడ్, నువ్వు వదిలేసి నువ్వు పట్టించుకోమాకని చెప్తా ఉన్నారు. భానుగారేమో వాసు వచ్చింది కదరా నువ్వు రమ్మనంగానే నీ వెనకాలే వసంతి గారు వచ్చారు, ఇంకంతకన్నా ఏం స్టాండ్ తీసుకుంటారు. జాన్ అంటే తనకు అర్థం కాలేదు అందుకని అడిగింది, సో నువ్వు డోర్ వేస్తావు కదా అంటారు. నేనేం చేశాను 10 సార్లు అడుగుతుంది అంటున్నాడు కళ్యాణ్. నేనేం చేశాను అనుకో వదిలేసే అని అంటున్నాను. సో నాకు అది వేడిగా అనిపించింది, రేపు మళ్ళీ టెలివిజన్లో వేస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది భాను అంటున్నారు. సో టెలివిజన్లో వస్తాయి అనుకున్నప్పుడు ఇలాంటి మాటలు అసలు మాట్లాడకూడదు, అలాంటి టాపిక్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఒకవేళ టెలివిజన్లో రాకూడదు అనుకుంటే ఈయన ప్రోమోలో వేయండి అనగానే చెప్పే పద్ధతి ఏంటి, దగ్గరికి పిలిచి చూడ చెప్పాలి, అరే ఇట్లాంటి మాటలు మాట్లాడుకు మళ్ళీ వాళ్ళు వేస్తూ ఉంటారు, ఇబ్బందిగా ఉంటుంది, వదిలేసే అని చెప్పాలి. ప్రోమో గీమో లాంటి మాటలు మాట్లాడికి ఇంట్లోకు అని చెప్పి. ఇప్పుడు ఇంత సీన్ చేయటం వల్ల ఇంత వేసారు చాటభారతం. లేదంటే అసలు ఈ చాటభారతం వచ్చేదే కాదు, ఈ దడేలు జోక్కి ఇంత సీన్ అయ్యేదే కాదు. ఇప్పుడు డైరెక్ట్గా గొడవ వేస్తే జనాలకు అర్థం కాదు. సో దడేలు వేయాల్సిందే. చివరికి అది ప్రోమోలో కూడా వేశారు, నాకు అర్థం కాలేదు ఏంటి అని చెప్పి. సో మొత్తం చూస్తే అర్థమైంది ఇది మ్యాటర్. బాను బయటికి వెళ్ళాడు అనమాట. బయటికి వెళ్ళి 2 విషయాలు, అక్కడ శాండ్రా గారు నోకరాజు ఉన్నారు, 2 విషయాలు. మహేష్ గారు అన్నదానికి ఫీల్ అయ్యాడంట. సో నీ జోన్ ఉంది కదా వెళ్ళు అని చెప్పి అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు, నువ్వే క్లీన్ చేసుకోండి. శాండ్రా గారు ఏమన్నాడు, సరదాగా ఉంటాడు జోక్గా ఉంటాడు అంటే లేదు అలాగ అని చెప్పారనమాట. సో నోకరాజు భానుగారు అంటే నువ్వే క్లీన్ చేసుకోవాలి, అదొకటి, రెండోది నీది, 2 కలిపి అనగానే నోకరాజు 2 కలిపి నా మీద వేస్తాడా అంటే వేస్తాడంటే సీరియస్గానే చెప్పాడు, జోక్స్ కూడా లిమిట్ ఉంటుంది, ఇంకోసారి రిపీట్ చేయకు అని చెప్పిండు అని చెప్తే భాను ఏమో ముందు కూడా ఇట్లాగే చేశాడు కదా, ఐడియా ఉంది కదా మనకి, తన మీద వేయొద్దు అని చెప్పి ముందుకు ఇలా జరిగిందంటే నోకరాజు అంటాడు ఆ క్లారిటీ ఉంది కాబట్టి నువ్వు వంటగదిలో అడిగా యాక్టివిటీ వాటిలో నువ్వు ఇలా వేయొద్దన్నావు కదా అంటే నిన్ను కాదు మచ్చా నువ్వు వేసుకొని అన్నాడు కదా, జోక్స్ వేసాడని నవ్వుతూ ఏమన్నాడు, సో నువ్వు లేదురా నువ్వు వేయొచ్చు అన్నాడు కదా అని అందుకనే వేసాను అని చెప్పి. సో ఆల్రెడీ డిస్కషన్ జరిగి నువ్వు వేయొచ్చు అన్న తర్వాత ఆయన వేస్తున్నప్పుడు ఇంక ఈ మధ్యలో మనం కూడా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి ఇంత జరిగినప్పుడు దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన నెసిటీ లేదు. ఒకవేళ తప్పుగా మనం అనుకుంటే దాన్ని చెప్పాల్సిన చెప్పాలి, కానీ దాంతో వచ్చి నా భారత్ స్టాండ్ తీసుకొని చెప్పి గొడవ పడితే అంతకన్నా ఫులిష్నెస్ లేదనిపించింది నాకు. నెక్స్ట్ వాసంతి గారు బిహేవియర్ గురించి ఇద్దరు లోపల చేంజ్ ఏరియాలో ఉన్నారన్నమాట, లోపల వాష్రూమ్ దగ్గరలో బిహేవియర్ గురించి మాట్లాడుతున్నానంటే కళ్యాణ్ నేనేం చేయలేదు అంటే తలుపు గట్టిగా వేసావు అనగానే నేను ఇలా అంటే అది అలా వచ్చేసింది అంతే చెప్తే నేను గట్టిగా లేదంటే నేను ఎలా మాట్లాడుతున్నా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, టోన్ కూడా కొంచెం హైలో ఉందన్నమాట. ఎలా మాట్లాడుతున్నా కళ్యాణ్ వెళ్ళిపోదాం ప్లీజ్, నా వల్ల అవటం లేదు, బస్సు నిజంగా అయితే లేదు, ఇదే కదా మొన్న అనుకున్నారు ఇంకోసారి అలా అనుకోవద్దు అని చెప్పి. వాసంతి గారి బాధ వర్ణాతీతం, మధ్యలో చెప్తారనమాట, నేను ఇక్కడే చెప్పేస్తాను. ఏంటంటే వాసంతి గారు కష్టపడి టాస్క్లు ఆడతారు, కళ్యాణ్ కూడా కష్టపడి టాస్క్లు ఆడతాడు. ప్రాబ్లం ఏమవుతుందంటే కష్టపడి అంత దూరం తీసుకొచ్చిన తర్వాత కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడటం, వెళ్ళిపోతానంటాం, లేదంటే గొడవలు పట్టడం, లేనిపోయిన దగ్గర బిహేవియర్ సరిగ్గా చేయకపోవటం, మాటలు వదిలేయటం వల్ల ఏమవుతుందంటే స్టేజ్ మీదకి వెళ్ళేప్పటికి మార్కులు కట్ అయిపోతున్నాయి.
దానివల్ల వాసంతి గారు ట్రబుల్లో పడుతున్నారు. అంటే ఆవిడ పడితే ఇద్దరు ట్రబుల్లో పడుతున్నారు. అరే నేను ఎంత కష్టపడుతుంటే నేను ఒక సైడ్ నుంచి పుల్ చేసి ఒక 50కి 45 ఇట్లా నేను తీసుకొస్తుంటే ఇంకో సైడ్ ఈయన తప్పులు చేశారని చెప్పి మార్కులు తీసేస్తా ఉంటే ఈవిడికి ఎలా ప్రోత్సాహకరంగా ఉంటుంది? అది ఆవిడ బాధ. అండ్ అబ్సల్యూట్లీ రైట్. ఆ బాధలో ఆవిడ అస్సలు తప్పుపడడానికి లేదు. నాకు అదే అనిపించింది. స్టేజ్ మీద కూడా ఎవరు వాసంతి గారిని గుర్తించట్లేదు, కానీ ఇప్పుడు ఆవిడ చెప్తా ఉంటే అనిపించింది నాకు, అరే పాప నిజమే కదా, ఆవిడ అంత కష్టపడుతుంది, ఆవిడ కోసం ఏం పెట్టుకోవట్లేదు. కానీ ప్రతిసారి కళ్యాణ్ తప్పులు చేస్తారు, కళ్యాణ్ చేశారు, కళ్యాణ్ గురించి మాట్లాడతాను, కానీ కళ్యాణ్ స్ట్రాంగ్, కళ్యాణ్ గురించి మాట్లాడతాను, కానీ వాసంతి గారిని ఎందుకు మనం గుర్తించట్లేదు అన్న పాయింట్ ఖచ్చితంగా రేజ్ అవుతుంది ప్రతి ఒక్కరిలో. వెళ్ళిపోదాం, నా వల్ల కాదు అనగానే వాసంతి గారు ఏంటంటే నిన్ను తీసుకొచ్చి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి నిజంగా 10 సార్లు అని చెప్పి వదిలేశారనమాట. మాట జారిపోయారు. ఇంకా సో ఇంకెన్ని రోజులు, 10 రోజులు ఉంది, ఇంకెన్ని రోజులు ఉంది అంటున్నారు. కళ్యాణ్ అంటే టవల్ తీసేసి అర్జున్ రెడ్డి వెనకాల వారా మ్యూజిక్ అనమాట, టవల్ కొట్టేసి చెప్పు తీసి గోడకు కొట్టి, ఇంకో చెప్పు తీసి గోడకు కొట్టి, ఏం బిహేవియర్ భయ్యా అది? ఎందుకు భయ్యా అంత ఇదిగా బిహేవ్ చేయటం? ఇలాంటివన్నీ నిజంగా ఈ సినిమాల్లో ఇవన్నీ చూడటం తప్పితే ఇలా ఉంటే అట్లాగా అసలు నాకు అర్థం కాల. ఆ భయపడదా అమ్మాయి? తిట్టించుకుంటా అందరి చేత తిట్టించుకుంటా, డైలాగ్స్ కొట్టించుకుంటా, ఏమి లేదని చెప్పి మూసుకొని కూర్చుంటా, సరేనా? బాండ్ క్రెడిట్స్ అని ఒకే రీజన్ కోసం అంతా తిట్టించుకుంటా అయ్యి అని చెప్పి అరుస్తున్నారు. ఎందుకు అరాలి? మీ ఇద్దరు సైలెంట్గా ఒక పక్కనకి వెళ్ళి సాల్వ్ చేసుకోవాల్సిన మ్యాటర్ని అరుచుకుంటా, పెద్ద చేసుకుంటా, చివరికి జడ్జెస్ ఇచ్చే బాండ్ క్రెడిట్స్ తగ్గిపోతే, యాక్చువల్గా జడ్జెస్ బాండ్ క్రెడిట్స్ తగ్గించాలి వీళ్ళకి, మరి ఏం చేశారో తెలియదు, తగ్గించాలి. అందరి మీద అరుస్తే ఏంటి బిహేవియర్ నాకు అర్థం కాల. ఒక్క మాట నన్నంటే నేను హట్ అయ్యేది ఉంటుంది. సో నేను దాన్ని ఆపుకోలేను, ఆ ఎమోషన్ని ఆపుకోలేక ఇప్పుడు నేను తిట్టించుకుంటాను అని మాస్టర్ గారు ఏమో సై చేసి అరవకు అని చెప్పి చేతులతో చెప్తా ఉన్నారన్నమాట. కళ్యాణ్ మాస్టర్ ఏంటి మాస్టర్ ఇది, మీకు ఒక పాయింట్ నచ్చలేదు పెట్టాను, సో దానికి బాండ్ క్రెడిట్స్ అంటే ఎలాగా? దీన్ని కలపద్దు మాస్టర్, అది నా ఎమోషన్ చెప్పుకోవద్దా అంటే చెప్పుకోవచ్చు. నా ఎమోషన్ ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు లూజు మోషన్లా ప్రవర్తిస్తే అది చండాలంగా ఉంటుంది. అప్పుడు బాండ్ క్రెడిట్స్ కట్ అవుతాయి. ఎమోషన్ కూడా చెప్పుకునే విధం ఉంటుంది, కన్వే చేసే విధం ఉంటుంది. దట్స్ ఆల్ యూ ఆల్. ఇక్కడ లెర్న్ చేయాల్సింది అదే కదా, ఎంటైర్ థింగ్లో అదే. మనం ఎలా వచ్చామో అలాగే వెళ్తే, మనం ఏ ఎమోషన్స్ని ఎలా క్యారీ చేస్తామో బయట అలాగే క్యారీ చేసుకుంటూ వెళ్తే మీకు మార్పు ఏముంది? షో వల్ల మీకు ఉపయోగం ఏముంది? నేనేం తప్పు చేయలేదు, అరవలేదు, నోరు జారలేదు, నా పాయింట్స్ నేను పెట్టా, తప్పు అనిపిస్తే చెప్పు అని చెప్పి టోన్ ప్రాబ్లం, ఎక్స్ప్రెషన్స్ ప్రాబ్లం, టైమింగ్ ప్రాబ్లం, అన్నీ అయ్యే ప్రాబ్లం. ఒక థర్డ్ పర్సన్ కోసం గొడవ పడద్దు, నేర్చుకో. ఇది నేను సీరియస్గా చెప్తున్నా. థర్డ్ పర్సన్ కోసం గొడవ పడింది మీరు, స్టార్ట్ చేసింది మీరు, లాక్కెళ్ళింది మీరు, గొడవ పడింది మీరు, మాట వదిలేస్తుంది మీరు, అరుస్తుంది మీరు. ఆ అమ్మాయిని నేర్చుకోమంటే నాకు హాస్యాస్పదంగా అనిపించింది. పోనీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేను చూసుకుని ఓకే నాదే తప్పు అని చెప్పి, అమ్మో నాదే తప్పు, వద్దు బాబోయ్, అది ఇంకా టార్చర్ బాబోయ్, వద్దు తప్పుగా, తప్పేం లేదు. వాసంతి గారు నేను పట్టడం లేదా, నువ్వే పడుతున్నావా? నేను పట్టాలంటే కళ్యాణ్ నువ్వు పడుతున్నావా? నేను సారీ చెప్తున్నాను, టాపిక్ ఏదైనా సరే నేనే చెప్తున్నాను, ఏం చెప్తానమాట. నా మీద ఫన్ తీసుకుంటా వాసంతి, నిజంగా తీసుకుంటా, కానీ ఆ ఫన్లో నిన్ను ఇన్వాల్వ్ చేసి నీ మీద ఫన్ చేస్తే మాత్రం నేను తీసుకోను. నీ మీద వచ్చింది కాబట్టి నేను తీసుకోలేదని చెప్తాను. ఇన్వాల్వ్ చేసింది ఆయనంత ఇన్వాల్వ్ చేశాడు, మీరు కూడా అంతే ఇన్వాల్వ్ చేశారు. నేను కావాలని వేసా, తనకి రావాలని వేసా అని చెప్పి మీరు కూడా అంతే ఇన్వాల్వ్ చేశారు ఆ ఫన్లో. ప్రతిసారి మీ ఇన్వాల్వ్మెంట్, మీరు చేస్తున్న ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. మీరు ఏడిపిస్తున్న ఏడుపులో ఉంటున్నాయి, మీరు ఇన్వాల్వ్ చేస్తున్న ఫన్లో ఉంటుంది, స్టిల్ మీరు వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. అది ఆశ్చర్యంగా ఉంటుంది. నటరాజ్ మాస్టర్ ఎన్ని సిల్లీ మ్యాటర్స్ అమ్మా అంటే వెళ్ళిపోతాడు అనమాట. వాసంతి గారు ఏడుస్తూ ఉంటారు. సరే నచ్చడం లేదు, ఆ పాయింట్స్ పెట్టు, కానీ అందరి ముందు అరిచేది ఇదంతా, సో పక్క తీసుకెళ్ళి చెప్తే చేయొద్దంటే చేయడు కదా, అయిపోద్ది కదా అని చెప్పి వాసంతి గారు చెప్తుంటే మాస్టర్ గారు కొద్దిగా సెన్స్ ఉన్నాడు నోకరాజు, చేయొద్దంటే చేయడంటే వాసంతి గారు అదే చేస్తాడు. సో దీన్ని ఏడుస్తున్నారు అనమాట. ఆవిడ ఇంకా ఏడుపు వచ్చేస్తుంది ఆవిడకి. మ్యాటర్ ఇక్కడ నోకరాజ్ది, మ్యాటర్ ఇక్కడ తనది నోకరాజు, మధ్యలో వాసంతి ఎందుకు వచ్చింది? సో నేను అక్కడ ఉన్నానంతే, నేను ఏం చేయట్లేదు, నేను స్టాండ్ తీసుకోలేదనంట. ఎవ్రీ టైం నేనే ఎందుకు, నా టాపిక్కే కాదు అది, వాళ్ళు మాట్లాడుకుంటున్నది అంటే నటరాజ్ గారు నువ్వు ఎందుకు ఇంక వదిలేసి, ఎన్ని పెద్ద మ్యాటర్ కాదు, వదిలేసి బిగ్ డే ఈరోజు అంతా అని చెప్పి, సో వదిలేసి అని చెప్తుంటారు. కానీ లేదు, ఇంకోసారి వీళ్ళని కట్ చేస్తే సిద్ధు వాళ్ళని చూపిస్తూ ఉంటారు. మెంటల్ ఎబిలిటీ అంటే ఏమిస్తారు అని చెప్పి, అమ్మాయిలు చచ్చిపెట్టట్టున్నారనిపించింది నాకు. ఆలోచిస్తానే ఉన్నారు 2 రోజుల నుంచి, వాళ్ళకి టాస్క్ ఏదో ఫస్ట్ పెట్టేస్తే అయిపోయింది కదా, బజర్ ఏదో కుట్టేది ఓడిపోతే సరిపోయేది కదా అనిపించింది. కళ్యాణ్ అంతమంది అన్ని పనులు చేస్తున్నప్పుడు వాసంతి కూర్చొని తమాషా చూస్తుంది. అన్ని పనులు చేస్తానంటే అన్ని మాటలు మాట్లాడుతుంటే వాసంతి తమాషా చూస్తుందని చెప్పి. ఇప్పుడు ఒకటి థింగ్ ఏంటంటే, మీరు పార్ట్నర్స్ అయితే డెఫినెట్లీ రియాక్ట్ అయ్యేవాళ్ళు కదా నా పాయింట్కి. జానీ ఏమో షోలో బాండ్ క్రియేట్స్ కూడా ఇంపార్టెంట్. జానీ వీళ్ళందరూ ఉంటారు అనమాట. జాను, కళ్యాణ్, వాసంతి గారు. ఇంపార్టెంట్ అది కళ్యాణ్ ఇంపార్టెంట్ అని, కళ్యాణ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు, జానీ వెనకాల ఉంటుంది, అక్కడ వాసంతి నుంచి ఉంటారు. ఇంపార్టెంట్ కానీ నాకు అల్టిమేట్లీ నా పార్ట్నర్తో నా రిలేషన్ ఇంపార్టెంట్. అది అయినప్పుడు నాకు ఈ షో అవసరం లేదు, బాండ్ క్రియేట్స్ కూడా అవసరం లేదు అని.
పార్ట్నర్తో రిలేషన్ మీరు కాపాడుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ బయట ఎగ్జాక్ట్గా రావు, కానీ సంథింగ్ సిమిలర్ సిచ్యువేషన్స్ రావచ్చు. ఫైనాన్షియల్ ట్రబుల్స్ రావచ్చు, అన్నెసరీ ఖర్చులు రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా అవమానం జరగచ్చు, ఏదైనా సంథింగ్ సిమిలర్గా ఇలాంటి వస్తే ఇలాగే ట్రిగ్గర్ ఇలాగే బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు కదా. సో కంట్రోలింగ్ ఉండాలి. ఇక నా పార్ట్నర్తో కూర్చొని సార్ట్ చేసుకునే నీకు నీ పార్ట్నర్తో కూర్చొని సార్ట్ చేసుకునే దమ్ము లేనప్పుడు బాండ్ క్రెడిట్స్ గురించి కూడా మాట్లాడద్దు. తన పార్ట్నర్ కోసం తనే మాట్లాడుతున్న మాటలకి ఏమైనా ఎంకరేజింగ్గా ఉన్నాయి? అసలు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? పార్ట్నర్ నన్ను దమ్ము లేదు అది అని చెప్పి మీ వైఫ్ని జాను అరే అలా మాట్లాడకరా, దమ్ము లేదు అది అని చెప్పి జాను అంటుంది వెంటనే. కళ్యాణ్ నేనేం తప్పని లేదు అంట. ఇది బూత్ కాదు దమ్ము అనేది, బట్ ఎక్కడ యూజ్ చేస్తున్నావు, ఎవరికి యూజ్ చేస్తున్నావు, ఎలా యూజ్ చేస్తున్నావు చూసుకోవాలి కదా. నేను సార్ట్అవుట్ చేసుకోవాలి అంటే టైంలో అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు సీరియస్గా చెప్పాలి కాబట్టి సీరియస్ చెప్తున్నారు, అంతేగాని అక్కడ టెంపర్ లూజ్ అవ్వలేదు, మీరు లూజ్ అయినట్టు. డిఫరెన్స్ అదే. వాసంతి గారు నువ్వు సీరియస్ అవుతున్నావు, నేను అవ్వట్లేదు నాయన అని చెప్పి వాడు డైలీ వేశారనమాట. సీరియస్ అయితే అంటే నీకన్నా ఎక్కువ అయితే నేను సీరియస్ అవ్వాలంటే మా వాసంతి గారు కూడా సేమ పెట్టా, మరి మామూలుగా ఉండదు. సరేనా కళ్యాణ్ గారు, నువ్వు నా ఎమోషన్స్ గురించి ఆలోచించట్లేదంటే వాసంతి గారేమో నువ్వు ఆలోచించావు చెప్పు నా ఎమోషన్స్ గురించి, నువ్వు కూడా ఆలోచించలేదంటే కళ్యాణ్ గారు నవ్ దిస్ ఇస్ గోయింగ్ ఎక్స్ట్రీమ్. సరేనా నేను ఏడుస్తా, నాకు ఏడుపు వస్తుంది, నాకు ఇక్కడ దాకా కళ్ళ దాకా నీళ్ళు వచ్చేసినాయి, నేను ఏడుస్తాను, ఉన్నాయి గట్టిగా ఏడుస్తా, అరుస్తా అన్నట్టు చెప్తున్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్లో ఉంది. నేను ఏడుస్తాను చెప్పడం ఏంటి? నేను ఏడుస్తాను చెప్పడం ఏంటి నాకు అర్థం కాలేదు. నేను ఏడుస్తాను అనేది అంటే నేను ఏడుస్తా, మీరు లైక్ చేయకపోతే నేను ఏడుస్తా ఎట్లా ఉంది? ఏంది ఇది? ఏదో చిన్నపిల్లలు అనిపించింది. ఇంకో వర్డ్ వస్తుంది కానీ మింగేస్తున్నాను దాన్ని నేను. నీకు ఆ పాయింట్ నచ్చలేదు అన్నప్పుడు నువ్వు కూడా అక్కడ చెప్పలేదు కదా అంటే వాసంతి గారు మరి స్టార్టింగ్ ఎందుకు నవ్వావు నువ్వు? నాకు నచ్చలేదు అన్నా అంటే లాస్ట్, మరి స్టార్టింగ్ ఎందుకు నవ్వావు నువ్వు? కళ్యాణ్ నవ్వాడు కదా దానికోసం. కళ్యాణ్ నవ్వకపోతే నేను జోక్ తీసుకోలేదు అంటున్నారు కదా, ఆ పాయింట్ కోసం మూసుకొని కూర్చున్నా. ఏమన్నా ఉందా అసలు? ఇప్పుడు దానికి తీసుకొని దీనికి తీసుకొని ఇప్పుడు ఆవిడ తీసుకోవాలా? జోక్ తీసుకోవట్లేదు అన్నారని చెప్పి నవ్వాడు కాబట్టి హట్టేయాడు కాబట్టి వాసంతి మాట్లాడని చెప్పి ఇంకోసారి హట్టేయాడంట. ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్? ప్రోమో అన్న దగ్గర ఆయన ట్రిగ్గర్ అయ్యాడు, సింపుల్ థింగ్. వాసంతి గారు అది నా తప్ప, నువ్వు తీసుకోలేకపోతే అంటే స్టార్టింగ్ కామ్గా ఉంటే నేను తీసుకోలేదంటే ఓకే, అంతేగాని నవ్వి తీసుకోలేదంటే అట్లాగంటే కళ్యాణ్ వాసంతి అంతసేపు నీ మొహం మీద ఫాట్ అరే బాంబు ఫాట్ అని చెప్పి ప్రోమో అన్నప్పుడు నేను తీసుకోలేకపోయాను. అది ప్రోమో దగ్గర ట్రిగ్గర్ అయ్యాడు బేసిక్గా వాసంతి. ప్రోమో అన్నప్పుడు నీకు కోపం వచ్చింది, నీకు కోపం వస్తే నేను కోపంగా రియాక్ట్ అవ్వాలంటే ఎలా కుదిరిద్ది? సింపుల్. కోపం వచ్చింది, నీకు చెప్పుకున్నావు, వెళ్ళిపోయావు, స్టిల్ ఓకే. కళ్యాణ్ కొంచెం ముందు చెప్పుంటే బాగుండేది అనుకుంటాం. వాసంతిని పిలవడం ఏంటి? వాసంతి మీద కావాలంటే వాసంతి నాకేమనిపించిందంటే ఇప్పుడు నేను కంక్లూజన్ చెప్తా. కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏంటంటే ఓటమిని తీసుకోలేరు, అస్సలు తీసుకోలేరు. ఆ ఓటమిలోంచి తీసుకోలేకపోవటం వల్ల వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ జనరేట్ అవుతాయి. అవి దే హ్యావ్ టు లెట్ ఇట్ అవుట్ వన్ వే ఆర్ అదర్. దే హ్యావ్ టు లెట్ ఇట్ అవుట్. అది ఏడ్చా, అరిచా, ఇంకోటి చేసా, ఏదో ఒకటి బయటికి వెళ్ళాలి. ఆ బయటికి వెళ్ళకుండా లోపల ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ బయటికి రావడానికి ట్రిగ్గర్ చేసేవి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఇలా వేరే వాళ్ళతో లేనిపోని గొడవలు పెట్టుకొని ఆ ఎమోషన్స్ని బయటకు వస్తూ ఉంటాయి వేరే రూపంలో. నాకు అనిపించింది అయితే అది. అబ్బో వచ్చాడయ్యా మానసిక నిపుణుడు పెద్ద చెప్పాడు అంటే మనం చదువుకోలేదు కానీ ప్రొఫెషనల్గా కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని లైఫ్ లెసన్స్తో ఇలాంటివన్నీ నేను ఈ రియాలిటీ షోస్ ఇవన్నీ చూసుకొని మనుషుల్ని అబ్జర్వ్ చేసుకుంటా, గమనించుకుంటా, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో పాటు అన్నీ చూసుకుంటే గమనించుకుంటే నేర్చుకునే విషయాలు తప్పు ఉండొచ్చు. బట్ ఇది నా థియరీ అంతే, నాకు అనిపించింది. కళ్యాణ్ సారీ వాసంతి, నీ కాలు ముక్తా. వాసంతి ఏమో ప్రోమో అన్నప్పుడు నీ కోపం వచ్చింది, నీ కోపం వస్తే నేను చేయాలంటే సారీ వస్తుంది, నీ కాలు ముక్తా అని చెప్పి ఇదొక వన్ ఆఫ్ ద వర్స్ట్ బిహేవియర్ అనిపించింది. పద్దాకెళ్ళి కాలు తీసుకొని వైఫ్ కాలు తీసుకొని ముక్తా అని. వైఫ్ కాలు మొక్కడం తప్పని కాదు, మళ్ళీ వేరేలా తీసుకోవద్దు. వైఫ్ కాలు మొక్కచ్చు, నొక్కచ్చు, తొక్కచ్చు, గిల్లి కజ్జాలు చేసుకోవచ్చు, సైకిల్ ఆట ఆడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది కాదు నేనేది. మొక్కుతా అని చెప్పి తీసుకెళ్ళి ఎత్తిమే పెట్టుకునేది పద్దాక కట్టపలాగా. ఏంది ఇది? ఆ కట్టప రాజమౌళి గారు రావాలి ఇవన్నీ చూస్తున్నందుకు. మొక్కుతా. సో నేను రియాక్ట్ అవ్వను అంటే నీతిగా వచ్చి కొంచెంసేపు వదిలేసి నీతిగా చెప్తారు. అక్కడ జాన్ కూడా ఉంటుంది. కళ్యాణ్ ఇంకా ఏది కన్సిడర్ చేయను అక్క, ఏది కన్సిడర్ చేయను, మీ ఇద్దరే చేస్తున్నాను. జాన్ గారు కళ్యాణ్ ప్లీజ్ సైలెంట్కి వెళ్ళి ఏం చెప్తుంటే డామ్ రూమ్ కావాలంటే మీరు డామ్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుని ఇక్కడ అలా అరవద్దు అంటే కళ్యాణ్ ఏమో అసలు వద్దు, అసలు ఏం మాట్లాడి నేను ఇంకా వదిలేసేయండి, నేను సైలెంట్గా ఉంటానని చెప్పి సిద్ధు ఇంకో సైడ్ ఇది కట్ చేస్తే సిద్ధోళ్ళని చూపించారు వాళ్ళు. నువ్వు అటు ఇటు తిప్పించుకొని వెళ్ళి ఏ ఒకటి తీయాలంటే తీసేయమ్మా నెమ్మదిగా, నేను ఎవరైనా ఆపాలంటే ఆపేస్తాను అని చెప్పి వాళ్ళని చూస్తే నాకు అరే ఇందిరా పాపలకి ఎంత కష్టం వచ్చింది, చిన్నపిల్లలకి అనిపించింది కాసేపు. కళ్యాణ్ నువ్వు సేమ్ ఇన్సిడెంట్లో ఉన్నావు, జాను గారిని అడుగుతున్నాను అనమాట. నువ్వు సేమ్ ఇన్సిడెంట్లో ఉన్నావు. బాను అంటే జాను ఏమన్నారంటే బాను అంత లీనియన్స్ అవ్వడం అన్నారు. ఒకవేళ ఇచ్చో సిచ్యువేషన్ వచ్చింది, బై మిస్టేక్ వచ్చింది,
అప్పుడు నువ్వేం చేస్తావు అంటే జాను, వినేదాకా వింటా, విన్న కాడికి వింటా, తర్వాత రియాక్ట్ అవుతా అన్నారు కదా కదా. ఇంకెవరైనా మ్యాన్షన్లో చూడు అంటే రియాక్ట్ అవుతావు కదా, రియాక్ట్ అవుతా అన్నారు కానీ తర్వాత రియాక్ట్ అవుతా అని చెప్పారు. వాసంతి గారు ఏమనింది ఇంక చూడండి, ఇంకెవరున్నారు మ్యాన్షన్లో చూడు, అందరిని అడుగు, అందరిని అలాగే రియాక్ట్ అవుతారని చెప్తున్నాడు. వాసంతి అవి ఏమనింది, విన్న కాడికి వింటా తర్వాత రియాక్ట్ అవుతా అంది. అంటే కళ్యాణ్కి అర్థమైంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది, లేచడం అట్లేసి నేను చేసింది ఏంటి కాదండి, నువ్వు నేను చేసింది ఏంటి, నువ్వు డైరెక్ట్గా రియాక్ట్ అయ్యో, తర్వాత కాదు స్పాట్ వెంటనే రియాక్ట్ అయ్యో, ఇమీడియట్గా రియాక్ట్ అయ్యో అనగానే నువ్వు రియాక్ట్ అయ్యో అండ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ మీ ఆల్సో, నువ్వు రియాక్ట్ అయ్యి నేను కూడా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నావు, అది తప్పు. అది వాళ్ళకి చెప్తున్నాను అనమాట. కాళ్ళు పట్టుకొని సారీ వసంతి అని చెప్పి కాళ్ళు ఇచ్చేసి అని చెప్పి మళ్ళీ కాళ్ళ మీద పడిపోయి వదిలే టాపిక్, ఇంక వదిలే అని చెప్పి మళ్ళీ అలవాటు చేశాడు. నేను ఎప్పటి నుంచి ఎవడన్నా అంటే ఇలా నవ్వుతా అంతే, ఇంకేం లేదంటే జాను చండాలంగా మాట్లాడుతున్నావు కళ్యాణ్ అని చెప్పి జాను ఓపెన్గా చెప్పింది ఈ మాట. నాకే చండాలంగా మాట్లాడుతున్నావు కళ్యాణ్, చండాలంగా మాట్లాడేవు కళ్యాణ్, అనవసరం ఇదంతా మరీ ఓవర్గా, అదే ఆ క్యారీ చేస్తున్న బాధ అనిపించింది నాకు. కళ్యాణ్ నేను ఫేక్గా ఉండలేను సరేనా, నేను చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను, ఎమోషన్స్ కోసం చెప్తున్నాను కూడా. సో ఎవరికి అర్థం కావట్లేదు ఈ నా ఎమోషన్స్ అయ్యని, ఇవి ఈ జోక్ వల్ల ట్రిగ్గర్ అయిన ఎమోషన్స్ కాదు, ఇవి నిన్న ఓడిపోయిన ఆటలో ఓడిపోవటం వల్ల ఆ బాధలో ట్రిగ్గర్ అయిన ఎమోషన్స్, అవి బయటికి రాకుండా స్టక్ అయినాయి. అవి ఇప్పుడు ఒక పాత్ర ఎత్తుక్కుంటున్నాయి, అది ఈ పాత్ర వాసంతి గారు బలైపోయారు అంతే. బట్ ఇది ప్రాబ్లం అవుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారంటే బయట కష్టాలు, బయట ప్రాబ్లమ్స్, బయట ఎవరో ఏదో ట్రిగ్గర్ చేసినవి అన్ని అరవలేక తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అది చేయకూడదు, అది మార్చుకోవాలి. జాను ఎక్స్ప్లెయిన్ చేయరా కూర్చొని అంటే, కళ్యాణ్ చేశాను జాను, తనకు అర్థం కావట్లేదు అన్నారు. మళ్ళీ కట్టేస్తే మళ్ళీ సోనియా అని చూపిస్తారు. ఇక్కడ సీరియస్, అక్కడ కామెడీ. ప్రేమ గురు క్వశ్చన్ పేపర్ ఏమైనా లీక్ చేస్తారా అదే చెప్పి అడుగుతారు అనమాట. సిద్ధేమో నీ మాట విని మెంటల్ నుంచి మెంటల్ ఎబిలిటీ పెట్టారు, ఇంకా లాగా మాకు తెగిపోద్ది అని చెప్పి. జాను ఇప్పుడు వద్దు, ఇంకా ఒక 1 అవర్ వదిలేసేయండి అంటే, కళ్యాణ్ నేను రాను, నేను గేమ్స్ కూడా అన్నాను, ఐ వాంట్ సమ్ పీస్, ఈవినింగ్ దాకా నేను పడుకుంటా, నేను ఫిక్స్ అయ్యాను, నేను ఎక్కడే చూసుకుంటా, బయట ఉంటానని చెప్తే వాసంతి గారు మిడ్ సైడ్ సోఫాలో కూర్చొని ఆయన లోపలికి వెళ్ళారు రూమ్లోకి. ఫుల్ ఏడుపు. నీతు గారు వచ్చారనమాట. అసలు ఏడవద్దు, బిగ్ డే ఈరోజు అంటే బాగా ఛాలెంజ్ ఉంది, దాని తర్వాత మెగా ఛాలెంజ్ అలా అయిద్దని చెప్పాను అనమాట. ఏడవకు అని చెప్తున్నారు. సోనియా గారేమో, ఇంకో సైడ్ సోనియా సిద్ధు వాళ్ళదేమో, అసలు మీకు మెంటల్ ఎబిలిటీ పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది ప్రేమ గురు అని చెప్పి వాళ్ళు సిద్ధు, దానికి మనమే సెలెక్ట్ అవ్వటం ఏంటో కలికాలం నుండి మాట్లాడుకుంటారు. అదే చెప్తున్నా ఏంటిది అని చెప్పి కూర్చోబెట్టి కొరడా దెబ్బలు తినమనండి, ఒక 10 తింటాం, దాని తర్వాత వెన్న రాసుకొని పడుకుంటాం, అంతేగాని ఇది ఎందుకు అని చెప్పి. అలాంటప్పుడు కొంచెం పక్కాగా ప్లాన్ చేసుకొని ముందు స్ట్రెంత్ది ఏదో కొట్టేయాల్సింది. సో మా దాన్ని బట్టి మేము పెట్టాక డిస్కస్ చేసుకుంటాం అని చెప్పారు. సోనియా ఏమో నా బ్రెయిన్ ఇంతే ఉంది, సో దానికి ఏం పనులు చెప్పగలను, అంత పనులు ఏం చెప్పగలను కానీ సిద్ధి లేదు, బయట అన్ని ఫైనాన్షియల్ అన్ని నువ్వే చూసుకుంటావు కాబట్టి ఇక్కడ కూడా నువ్వే చూసుకోవాలి, ఇక్కడ కూడా నీ బుర్ర పెట్టు అనగానే సోనియా ఏమో దయచేసి నన్ను మోటివేట్ చేయకు ఈ విషయంలో, అంటే నీ వల్ల అయితే నీ వల్ల గెలుస్తావు అని చెప్పి మోటివేట్ చేయకు అని చెప్పి. వీళ్ళు ఇక్కడే ఓడిపోయారు. ఇక్కడే ఇద్దరు ఒకళ్ళు నువ్వు చేయగలవంటే నువ్వు చేయగల డీమోటివేట్ చేసుకున్నారు. లేదు నాన్న మనం చేద్దాం, కళలో కలిపెట్టి చూడు, మనం సీరియస్గా చేద్దాం అని చెప్పి వెళ్ళుంటే కొద్దిగా మోటివేషన్ ఉంటే వేరేలా ఉండేది. ఓటమిని ముందే ఒప్పేసుకున్నారనిపించింది, ఈజీగా ఓడిపోయారు అనిపించింది. వాసంతి గారు అనమాట, చేసే తప్పు చేస్తాడు, ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆవిడ ఏడుస్తున్నారు. చేసే తప్పు చేస్తాడు, అరిచేస్తాడు, వచ్చి కాలు కిందని పెట్టి పట్టుకుంటాడు, విచ్ ఐ డోంట్ లైక్ అనగా జాన్ అడుగుతారు, ఇంటి దగ్గర కూడా ఇంతేనా అంటే ఇంతే అన్నట్టు అనిపించింది నాకు. కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, ఇంతేరా అన్నట్టు అనిపించింది. ఎంత క్రూషియల్ వీక్ ఇది. సో వదిలేమని ఎంత కష్టపడుతున్నాము. సో నేను కష్టపడింది మాత్రం ఎవరికీ కనబడట్లేదు, వాడి బిహేవియరే కనబడుతుంది. నేను ఎంత గట్టిగా ఆడుతున్నాను, సో ఎంత మెంటల్గా అనుభవిస్తున్నాను అది ఎవరికి అర్థం కాదు. సో నా గేమ్ మాత్రం ఎవరు చూడట్లేదు అయ్యని చెప్తే జానీ గారు అరే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అయ్యని. బట్ ఎండ్ ఆఫ్ ద డే సర్కిల్ ఆఫ్ లవ్లో ఏం జరుగుతుంది, వాసంతి పడిన కష్టం కన్నా కళ్యాణ్ చేసిన మిస్టేక్స్ వల్ల వాసంతి కష్టం కూడా నీరు గారిపోతుంది. కళ్యాణ్ కష్టపడట్లేదు అంటే ఇద్దరిది కష్టమే, వాసంతి కూడా చాలా కష్టమే కదా. ఆ బాల్స్ అన్ని తీసుకొచ్చి బ్యాక్ టు బ్యాక్ బాల్స్ అవటం అంత ఈజీ థింగ్ కాదు అసలు అది. జానీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే వాసంతి తన బిహేవియర్ చేసిందే వస్తుంది కానీ దానివల్ల గేమ్ మొత్తం స్పాయిల్ అవుతుంది మాది. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ హిమ్, అది చెప్తున్నాను తనకి, అరే ఈ మార్చుకోరా అని చెప్పి. కళ్యాణ్ వస్తాడు, ఏడుస్తుంది కదా, వచ్చిన తర్వాత వసు సారీ ఏమైనా అనిపిస్తే సో మళ్ళీ కాలం మీద పడిపోతాడు, మళ్ళీ సారీ. అర్థం చేసుకోవడానికి కూడా మినిమం ప్రయత్నించట్లేదు అనిపించింది నాకు. ఎందుకు ఏడుస్తున్నావు, నాకు నా పిల్లం కళ్ళలో నీళ్ళు చూడలేను అన్నోళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తారా? వచ్చో టిష్యూ తీసుకొచ్చి ఒగ్గిచ్చి సరే వదిలే అమ్మా, వదిలే, జీరో చేసేద్దాం ఎమోషన్ అని చెప్పి. నేను హట్టేనా జాను, వసూది కూడా టాపిక్ నేను కూడా హట్టే, వసూది కూడా టాపిక్ నేను హట్టే అని చెప్పి. ఐ నీడ్ టైం అంటే ఎంత కావాలో తెలియదు, ఐ నీడ్ టైం అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు అనమాట. సో అక్కడ ఏదైతే జరిగిందో ఐఎమ్ సారీ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు. దాని తర్వాత మళ్ళీ కళ్యాణ్, ఐ హ్యావ్ వెరీ బిగ్ ప్రాబ్లం విత్ యూ వాసంతి గారికి అనమాట.
చాలా చెప్పిన టాపిక్స్ని చాలా చాలా చిన్న చిన్న టాపిక్స్ని నువ్వు చాలా పెద్దవి చేస్తున్నావు అన్నారు. అనగానే ఆ రోజు కూడా ఏజ్ టాపిక్ని ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్ అండ్ ఆ స్టేజ్ మీద నాకు చాలా అన్కంఫర్టబుల్గా వచ్చింది. స్టార్టింగ్లో ఏజ్ టాపిక్ వీకెండ్లో వచ్చిన టాపిక్ అది ఎలా పోర్ట్రే ఇద్దో తెలుసా బయట అని చెప్పి వసంత్ గారు ఆ రోజు నువ్వేం మాట్లాడలేదు. దట్ ఈస్ వెరీ ఫన్నీ టాపిక్. అది ఫన్నీ టాపిక్ అంతే. మనం లోపల ఏదైతే మాట్లాడుకున్నామో అదే అక్కడ. ఇప్పుడు ఎందుకు దానికోసం అంటే కళ్యాణ్ ఏమో పోనీ వాసంతి నీ భార్యని ఇలా చూడాలి అనుకుంటున్నా అంటే నా భార్యని ఎలా చూడాలనుకుంటా అంటే నా భార్యని ఇలా చూడాలనుకుంటా టాప్లో, కానీ నా భార్యని కామెడీ చేసి ట్రోల్ చేసి ఇలా చూడాలి అనుకుంటే నేను చూడాలనుకోవట్లేదు. అదేనా నా తప్పు? అలా అనుకోవటమే నా తప్పు అన్నారు. వెంటనే వాసంతి గారు ఆ పాయింట్ పెట్టు, అది కదా పెట్టాల్సింది, ఇది పెట్టాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వాసంతిని ఎందుకు అరిచానంటే ఇప్పుడు ఇలా అనటం వల్ల ట్రోల్స్ వస్తాయి. నాకు నేను అలా చూడటం ఇష్టం లేదు ట్రోలింగ్లో, అందుకని అరిచానంటే ఓకే అవునా నాన్న, సో క్యూట్ నాన్న, థ్యాంక్స్ నాన్న అని చెప్పి ముద్దు పెట్టుకుని నాకు చేసుకుని మ్యాటర్ అక్కడ ఎండ్ అయిపోయేది. లోపలే ఈ చెప్పులు తీసి కొట్టుకోవటాలు ఇవన్నీ ఉండేవే కాదు అసలు. పాయింట్ సింపుల్ పెట్టాలి, ఏదో కప్పుడు కన్వే చేయటం రావట్లా. మేబీ ఆ పాయింట్ లోపల ఉండొచ్చు, బట్ ఏంటంటే టాప్ లేయర్లో ఎమోషన్స్ ఉండిపోయినాయి. ఆ ఎమోషన్స్ మొత్తం లెట్అవుట్ అయ్యేదాకా ఆ బాటమ్ లేయర్లో ఉన్న పాయింట్ బయటికి రావాలి. అదిదా మ్యాటర్ ఓవరాల్గా. ఆ పాయింట్ పెట్టింటే అప్పటి నుంచి ఇదే చెప్తున్నాను వాసంతి అంటే బాను కూడా ఉంటాడు అనమాట. బాను ఏమో అరే మధ్యాహ్నం అయిపోయింది ఇంత దాకా తీసుకొచ్చారు వదిలేంటారు అంటే కళ్యాణ్ ఏమో లేదు తనే తీసుకొచ్చింది ఎంత దూరం అంటే వాసంతి గారు నేనా 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 అన్నారు. ఇక్కడ నాకు చంద్రముఖిలో జ్యోతిక గురు గుర్తొచ్చారు ఒకసారి నేనా 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 అనగా నాకు అట్లా అనిపించింది అనమాట. నాట్ ఇన్ ఏ బ్యాడ్ వే, అట్లా ఫీల్ అయ్యా క్యారెక్టర్ అట్లాగా. అంటే కళ్యాణ్ అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయాడు, మైక్ తీసేసి ఎట్ట సర్దుతున్నాడు, మైక్ చేస్తున్నాడు ఏందో అనిపించింది నాకు. మన వస్తు నువ్వు కూడా వదిలేసే వస్తు అంటే వస్తు వచ్చి డోర్ వేసి మొత్తం చార్జ్ చేసిందే తను, నన్ను ఇప్పుడు నన్ను అంటున్నాడు బాను, ఇదేంటి బాను ఇది చేసింది తను అనేది నన్న అని చెప్పి అయిపోయింది. అమ్మా అనిపించింది నాకు, ఏంట్రా బాబు అనిపించింది. సో అసలు నోకరాజు వీళ్ళందరూ ఈ కామెడీ యాక్టివిటీ ఏదైతే ఉందో జనరల్గా ఈ యాక్టివిటీ కోసం మనం 20 నిమిషాలు స్పెండ్ చేయాల్సి వస్తుంది రివ్యూలో. ఈరోజు యాక్టివిటీ కోసం మనమే మాట్లాడుకోలేదు కదా, సో 30 నిమిషాలు రివ్యూ అయిపోద్దాం అనుకున్నా కానీ వీళ్ళ గొడవ మాత్రం సాగింది. తన్నానా దేవనా తరిగిడతాం అన్నట్టు అట్లా ఉంది. సో మెంటల్ అబిలిటీ ఛాలెంజ్ స్టార్ట్ అయిందన్నమాట. నటరాజ్ మాస్టర్ నీతి గారి వర్సెస్ సిద్ధండ్ సోనియా. సో ఎర్న్ యువర్ స్పాట్లో 1 స్టెప్ ముందుకి, సో స్పాట్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి మీకు పెట్టేది. ఇందులో మెంటల్ ఎబిలిటీలో 3 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేపాటికి 3 పోల్స్, అదే టవర్స్ ఆఫ్ హనోయో ఏదో ఉంటుంది ఆ గేమ్ పేరు. సో అది సో ఇదేంటంటే మూడు రాడ్లు ఉన్నాయి. ఒక రాడ్లో పెద్ద బ్లాక్ నుంచి చిన్న బ్లాక్ దాకా ఉంటుంది. థర్డ్ బ్లాక్లోకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మూవ్ చేయాలి. ఈ మూవ్ చేసే క్రమంలో ఒక బ్లాక్ ఎప్పుడైనా తీస్తే ఏదో ఒక టవర్లో ఏదో ఒక రాడ్కి ఖచ్చితంగా పెట్టాలి. ప్రతిసారి పెద్ద బ్లాక్ మీద చిన్న బ్లాక్ పెట్టాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు చిన్న బ్లాక్ మీద పెద్ద బ్లాక్ పెట్టకూడదు. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. ఇది మేము కొన్ని ఇయర్స్ బ్యాక్ మేము ఆడినప్పుడు ఏంటంటే ఎవరు లెస్ మూవ్స్లో దీన్ని కంప్లీట్ చేస్తారు అన్న విధంగా మేము ఆడేవాళ్ళం. కంప్లీషన్ కోసమే కాదు, కంప్లీట్ అట్టగానే చేసేవాళ్ళం, లెస్ మూవ్స్లో కంప్లీట్ చేస్తారని చెప్పి. కానీ వీళ్ళకి కూడా చిన్నది మనం ఆడుకునే పజిల్లా ఇచ్చుంటే వీళ్ళు కూడా చేయగలిగేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే హెవీ బ్లాక్స్ ఇవ్వటం వల్ల అది ఎత్తి పెట్టి మూవ్ చేసేవాడికి ఒళ్ళు హోనం అయిపోయింది. సో ఇందులో మెంటల్ ఎబిలిటీ కాకుండా స్ట్రెంత్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అంత ఈజీగా జరగల. దట్టు అండ్ టాప్ ఆఫ్ ఇట్ పైన ఎండ, కింద ప్రెషర్. ఇది ఫస్ట్ది. అది అయిపోతే రెండేం చేయాలి, చిక్కుముళ్ళు విప్పాలి. సో అటు ఇటు నుంచున్నారు, సో థ్రెడ్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఒక మూవ్ చేయాలి, ఇక్కడ హుక్స్ ఉన్నాయి, హుక్స్ నుంచి మూవ్ చేయాలి, వాళ్ళకు మూవ్ చేయాలి, పైనే మూవ్ చేయాలి. కింద నుంచి ఇట్ట తిప్పి స్నేక్ డాన్స్ చేస్తా అంటే కుదరదు. సో పైనుంచే పెట్టాలి. అట్లాగే చిక్కుముడి విప్పాలి. ఒక స్టెప్ పీల్ చేయాలి, ఒక స్టెప్ ఆ పార్ట్నర్ చేయాలి, ఒక స్టెప్ పీల్ చేయాలి, ఒక స్టెప్ అంటే ఏదైనా థ్రెడ్ మూవ్ చేయొచ్చు, చూసుకొని చేయాలి. ఇది కూడా చాలా ఫోకస్డ్గా ఆలోచించి స్మార్ట్గా చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఇంకా చిక్కులు పెరిగితే కానీ చిక్కులు ఏడవు. ఇది రెండోది. మూడోది ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ తొందరగా అయిపోద్ది నేను కూడా అనుకున్నా, గేర్స్. సో అక్కడ సర్కిల్స్ పెట్టి కనెక్ట్ చేసి ఒక సైడ్ నుంచి రాడ్ డేటా తిప్పితే ఆ సర్కిల్ తిరిగి ఈ సర్కిల్ ప్రెషర్ ఆ సర్కిల్కి మొత్తం అంతా చైన్ రియాక్షన్ అయ్యి మొత్తం అన్ని తిరిగితే కింద నుంచి ఒకటి జెండా ఒకటి పైకి వస్తుంది. ఆ జెండా తీసుకెళ్ళి మన ప్లేస్లో మన కర్ర గుచ్చి ఎగరేస్తే టాస్క్ కంప్లీట్. అది జరిగింది. సో ఇది ఒక నిమిషం, అది వాటర్ తాగుతూ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే నటరాజ్ మాస్టర్ గారికి కొంచెం ఫస్ట్ అర్థం కాలేదు. చిన్న మీద పైది పెట్టడానికి ట్రై చేశారు, వాళ్ళు ఆపారు. అలాగే అట్ ఏ టైం ఒకటే తీయాలన్నారు, వీళ్ళు 2 తీసేస్తూ ఉన్నారన్నమాట. అక్కడ కూడా వాళ్ళు ఆపారు, కరెక్ట్ చేశారు. సో నెమ్మదిగా తీసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు అర్థమైంది, శ్రీముఖి అంటది మైండ్లో సాల్వ్ చేసుకొని చేయండి అని చెప్పి. సో వీళ్ళు ఏం చేశారంటే ఇటు చేసి మధ్యలో టవర్ వరకు సేమ్ స్ట్రక్చర్ తెచ్చారు, కానీ మధ్యలో టవర్ తీసుకురావడం కాదు, ఇటు టవర్కి తీసుకురావాలి. సో 3 టవర్స్ వాడుకుంటా తీసుకురావాలి, చాలా మూవ్స్ చేయాలి, అంత ఈజీ కాదు. సో వాళ్ళకి అర్థమయ్యేవాడికి టైం అయిపోయింది. సిద్ధు పాప ఇంక చేయలేక మధ్యలో ఇంకా ఎండకి ఇదికి వదిలేస్తాడు అనమాట. వదిలేసినప్పుడు సోనియా అంటది, సిద్ధు ఆపేద్దామా, ఆడద్దా, ఆపేద్దాం అంటారు. అట్లా కాదు, ఎంకరేజ్ చేసుకోవాలి, అంతేగాని అట్లా డిస్కరేజ్ చేసుకోకూడదు. బ్రేక్ తీసుకుంటే ఎస్ టేక్ ఏ బ్రేక్ నాన్న, టేక్ ఏ బ్రీత్, వాటర్ ఏం తాగుతావా, లెట్స్ స్టార్ట్ అగైన్ అని చెప్పి ఈ లోపల మనకు ఊపిరి ఉంటే కనుక చూసుకొని స్ట్రాటజీ చూసుకోవటం.
ఏది ఎట్నుంచి ఎటు అసలు అర్థమైపోవాలి ఈజీగా. ఒకవేళ మూవ్స్ ఎక్కువ అవ్వచ్చు, మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. మూవ్స్ ఎక్కువైపోయినా కూడా స్టిల్ ఫినిష్ చేసేలా ఉండాలి గేమ్. దీనికి అప్పట్లో లాజిక్ కూడా ఇప్పుడు గుర్తొస్తుంది. ఆడ్ ఈవెన్ అని చెప్పి లాజిక్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టవర్లో ఉన్నవి ఆడ్ అయితే ఎటు మూవ్ చేయాలి, అలా బ్లైండ్గా కూడా స్టెప్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి తెలియదు కానీ చెప్తున్నా, ఎప్పుడైనా ఆడినోళ్ళు తెలుస్తుంది కానీ. సో మాస్టర్ గారిది మొత్తానికి అయిపోయింది, ఆయన అవగొట్టేశారనమాట. సో దాని తర్వాత వాళ్ళు సెకండ్ దానికి వెళ్ళారు. శ్రీముఖి చెప్పింది మాస్టర్ అర్థమైంది కదా, కూల్గా ఆడండి అని చెప్పి. ఈ లోపల వీళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతా ఉన్నారు. సో ఫైనల్లీ సిద్ధ్ అండ్ సోనియా వాళ్ళతో కూడా అయిపోయింది. మాస్టర్ గారి లోపల సగం చిక్కులు తీస్తారు ఆల్మోస్ట్. సో వీళ్ళు సెకండ్ లెవెల్కి వచ్చారనమాట. ఆ చిక్కుముళ్ళు కొంచెం కష్టమే, కింద నుంచి తీయడానికి లేదు, పైనుంచే మార్చాలన్నమాట. నటరాజ్ మాస్టర్ గారు స్మార్ట్ అంటే స్మార్ట్గా ఆడమని అనుకుంటారు. తర్వాత అర్థమైంది ఫాస్ట్గా చేస్తారని చెప్పి. స్మార్ట్గా ఆడటం అంటే ఫాస్ట్గా ఆడటం కాదు, కామ్గా తీసుకోవటం. ఆయన నీతి గారిని ఫాస్ట్గా చేస్తే పని అవ్వదు, ఆలోచించి చేయాలి అని చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. సో ఒకటి ఇక్కడ అన్టాంగిల్ అవుతుంది కదా, అంటే చిక్కుముడి ఉంటుంది కదా, చూసుకోండి అని చెప్పి సిద్ధు వాళ్ళకి సజెషన్ ఇచ్చారు. ఇట్స్ ఓకే. సో ఇటు కూడా వచ్చారనమాట, ఇటు కూడా ఉంచున్నారు. వీళ్ళకి కూడా ఏదో ఒకటి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏదో ముడిపడిపోయింది నీతి వాళ్ళకి, నటరాజ్ మాస్టర్ గారికి. నీతి గారు అమ్మా నువ్వేదో చేసేస్తున్నావు అమ్మా, నాకు టెన్షన్ అవుతుంది, ఇది ఓపెన్ అవ్వాలమ్మా అనగా నటరాజ్ మాస్టర్ గారు ఎల్లది పెట్టు తీ అని పెట్టు అరుస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఓకే, గేమ్లో ఈ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఓకే అనమాట, దాన్ని మనం తప్పుపడడానికి ఏం లేదు. పెట్టుకుని అట్లా ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే లాస్ట్లో పార్ట్నర్ హస్బెండ్ ఒక స్టెప్, వైఫ్ ఒక స్టెప్ వేయాలి కదా. ఇక్కడ లాస్ట్లో నీతి గారు 2 స్టెప్లు వేసేస్తారు, నటరాజ్ మాస్టర్ గారు వేయకుండా. సో ఇక్కడ ఫౌల్ జరిగింది. మహేష్ అదే చెప్తాడు, మాస్టర్ మీ టర్న్ మాస్టర్, నీతు మాస్టర్ వేసేసారు అన్న విధంగా చెప్తారనమాట. లేదు నటరాజ్ మాస్టర్ గారు అంటే ఏం పెట్టలేదు, కావాలంటే వీడియోలో చూడు అన్నారు. ఇదే ప్రాబ్లం. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. శ్రీ ఏమో అయిపోయింది అన్నట్టు అంటే, నీతి గారేమో పక్క మహేష్ ఆపద్దు అన్నట్టు ఆవిడ ఇసుకుంటే ఆవిడ వెళ్ళిపోయారు. సో మహేష్ చెప్పింది రైటే, బట్ స్టిల్ ఓకే, ఇది పెద్ద ఫౌల్ కాదు. ఎందుకంటే ఒకటి ఆవిడ ఆపేసి ఈయన వేసుకున్నా కూడా వీళ్ళు స్టిల్ కంప్లీట్ చేసేస్తారు. పోనీ వాళ్ళు ఏమైనా జస్ట్ సెకండ్ గ్యాప్లో ఉంటే పోనీ ఏదైనా అనుకోవచ్చు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. సో దీన్ని మనం తప్పుపడడానికి లేదు, ఇట్స్ ఓకే, చిన్న చల్తా. బట్ మాస్టర్ గారి కాన్ఫిడెన్స్ కావాలంటే వీడియోలో చూసుకో అన్నారు. వీకెండ్ హైలైట్ చేస్తారంటే చేయర్లేండి, మరి ఎంత తూచిగా ఎంత చేసి ఇంత చేరి ఎంత గెలుపుని తక్కువ చేసేటట్టుంటుందిగా. సో నటరాజ్ మాస్టర్ వాళ్ళు సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సిద్ధు వాళ్ళేమో ఇంకా సెకండ్ డే చేస్తూ ఉన్నారు. నటరాజ్ మాస్టర్ గారు థర్డ్ స్టార్ట్ చేశారు. నీతి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు థర్డ్ దాంట్లో. ఏది తీయాలి ఫస్ట్ ఇది పెద్దది పెట్టాలి, చిన్నది పెట్టాలి. సింపుల్గా అయిపోయింది వాళ్ళది, పెద్ద స్ట్రగుల్ లేదు. నేను అయిపోద్ది సింపుల్గానే అనుకున్నా, పెద్ద స్ట్రగుల్ లేదు. ఏంటంటే అక్కడ ఉన్న చిన్నవి ఉన్నాయి మధ్యలో. సో దాని ప్రకారం చూసుకుంటే ఏది పెద్దది ఫస్ట్ రావాలి సెకండ్ రావాలి అర్థమైంది. కానీ అది పెట్టుకొని తిప్పే చోట చేతులు పట్టుకొని తిప్పారు అంటే కొంచెం దట్స్ ఓకే. అది పర్ఫెక్ట్గా మన హాలీవుడ్ సినిమాలో చూపించినట్టు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి తిప్పేలాగే ఉండవు వాళ్ళు బిల్డ్ చేసిన స్ట్రక్చర్లు కాబట్టి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకొని చేతులతో పట్టుకొని కొద్దిగా తిప్పాలి. సో జెండా వచ్చింది, మొత్తానికి గెలిచారనమాట. శ్రీముఖి గారు ఎంత తిట్టుకున్నారయ్యా గ్యాప్లో, మీ మొరటి ప్రేమలు తగలయ్యా. ఇంకా నీతి గారు ఫుల్ ఎమోషనల్ అయిపోయారు, ఎయిట్ చేశారు, వాళ్ళిద్దరూ హక్ చేసుకున్నారు, కింద మోకాల మీద పడిపోయారు. శ్రీముఖి గారేమో శేవంగి ఇద్దరు కలిసి గెలిచారు అని చెప్పి సూపర్ మాస్టర్ వాళ్ళల్లో ఆ పగ రగిలింది. ఆ పగ రగిలిన ఫైరే ఈరోజు వాళ్ళని విజయ తీరాలకు చేర్చింది. సో ఏమనుకున్నా టాస్క్ మాత్రం బాగా ఆడారు. ఎక్కడ ఆ ఫ్రస్ట్రేషన్ మధ్యలో వచ్చేసినా కూడా సహనం కోల్పోకుండా ఎనర్జీ కోల్పోకుండా ఎట్లాగైనా కంప్లీట్ చేయాలి అన్న దాంట్లో ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళ ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వాలా, వెళ్తానే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ శ్రీముఖి గారు ఆడితే ఆడాలరా, నటరాజ్ నీతులు ఆడాలి, 5 ఓట్స్ పడినా సో దాన్ని మార్చి చూపిస్తామని చెప్పి ఈసారి గెలుపు నాదే అని సో చూపించారు. చూడండి 9th వీక్లో ఇది కదా ఆట అంటే అని చెప్పారన్నమాట. మెంటల్ అబిలిటీలో ఇంత కఠినంగా సాగిన గేమ్ని చూసాం మన లైవ్లో. వీళ్ళందరూ ఇంకో చోట నీళ్ళలో కూర్చున్నారు, ఫుల్ ఎండ కదా, అందరూ దూరంగా నీళ్ళలో కూర్చొని పైగా చెప్తారేమో అని చెప్పి వాళ్ళని దూరంగా కూర్చోబెట్టారన్నమాట. ఇంకో పక్క సిద్ధ్ అండ్ సోనియా వాళ్ళు అలసిపోయారు అనమాట. సిద్ధి ఏమైందంటే ఆ బ్లాక్స్ ఇంకొంచెం ఫాస్ట్గా పెట్టుంటే బాగుండేది, టూ మచ్ వెయిట్ ఉన్నాయి అవి అని చెప్పారు. సో 2 సార్లు పడిపోయారు. శ్రీముఖేమో సరే మీ బాండ్ గేట్స్ మాత్రం 0 అయిపోతున్నాయి, మాస్టర్ అండ్ నీతి మాత్రం సేఫ్గా ఉంటున్నాయని చెప్పారు. విన్నర్స్ అందరూ ఒక పక్కగా రండి, లూజర్స్ అందరూ ఒక పక్క నుంచి పెట్టారన్నమాట. 7 కపుల్స్. సో 25 మీ నలుగురు దగ్గర 25 పాయింట్ క్రెడిట్స్ ఉన్నాయి, వీళ్ళ ముగ్గురు దగ్గర 0 పాయింట్ క్రెడిట్స్ ఉన్నాయి. 7కి కలిపి ఇంకొక మెగా ఛాలెంజ్ ఉంటుంది, మీ 7 కలిపి ఇంకో మెగా ఛాలెంజ్ ఉంటుంది. అందులో 25, 20, 15, 10 ఇలా ఇస్తారు. అలాగే జడ్జెస్ కూడా ఒక 50 పాయింట్స్కి మార్కులు ఇస్తారు. దాని తర్వాత బాటమ్ 2 ఎలిమినేట్ చేస్తారు వితౌట్ ఎనీ గేమ్ అని అనుకుంటున్నాను. మేబీ బాటమ్ 3కి కలిపి ఒక గేమ్ పెట్టి మళ్ళీ ఆ బాటమ్ 3లో ఒకరు గెలిస్తే వాళ్ళని ఫైనలిస్ట్గా చేసి ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారేమో, ఐ డోంట్ నో. లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఆఫ్ ద యాక్టివిటీ, ఏదైతే యాక్టివిటీ జంబలక్కడ పంపా పెట్టారో ఆ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆల్మోస్ట్ టైం సేవ్ అయిపోయింది. లేదంటే ఇది 55-60 మినిట్స్కి వెళ్ళిపోవాల్సిందే.
సరే అక్కడ కాంటెంట్ ఉంటేనే మన వీడియో లెంత్ పెరిగింది, కాంటెంట్ అయితే పెరగదు. వీళ్ళది కూడా గొడవ లేకపోయి ఉంటే మనది కూడా 20-25 నిమిషాలు అయిపోయేది రివ్యూ, పెద్ద విషయం కాదు. అది సంగతి అనమాట. సో అంతే. కొంతమంది అగ్ని పరీక్ష, బిగ్ బాస్ వాటి మీద అప్డేట్స్ అడుగుతున్నారు. సో ఈ షో అయిపోయినండి, ఇంకొక 10 days అయిపోగానే మనం వాటి గురించి మాట్లాడుకుందాం. నా దగ్గర చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ లోపల ఎవరైనా చెప్పేస్తారు కానీ ఏం చేయలేను, కానీ చాలా ఉన్నాయి. మాట్లాడదాం, అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఈ ఫ్లోలో వద్దు, డిస్టర్బ్ అవుతుంది. సో ఈ ఫ్లోని కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే పెద్ద ఇదేం లేదు, పెద్ద 10 రోజులే కదా, పెద్ద మరీ 1 month ఉంటే అనుకోవచ్చు. సో అది సంగతి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.